साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती यत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्। राधा मदन मोहन की जय, राधा श्याम सुंदर की जय, जय जगन्नाथ जय बलभद्र सुभद्रा माई की जय, अनंत कोटि भक्त वैष्णव वृंद की जय, श्री गोपाल की जय। नमो विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामी नित्य नामिने नमाचार्य पदाय अंतकृत प्रदाय गौर कदा दामोदाय नगर ग्राम तारिणी। हरे कृष्ण माता जी प्रभु जी धन्यवाद प्रणाम। थैंक यू सो मच फॉर ज्वाइनिंग टुडेज हरे सेशन। कृष्ण माता जी। हरे कृष्ण माता जी। धन्यवाद। हरे कृष्ण माता जी प्रणाम। धन्यवाद हरे प्रणाम। कृष्ण माता जी దండవత్ హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం అందరికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మనము శ్లోకాకి వెళ్దాము. ఫస్ట్ రీక్యాప్ చేస్తాను నిన్నటి శ్లోకది. పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఈరోజు మనీషా మాతాజీ రానని చెప్పారు, అంటే కొంచెం ఏదో పని ఉందంట, తను రావట్లేదు. హరే కృష్ణ. ఓకే, వి విల్ స్టార్ట్. యాక్చువల్లీ నిన్న మనకి పంపపాల్ మాతాజీ చెప్పిన బట్టి అయితే మనకి 14.26 శ్లోక చూసాం, అవునా? అందులో వచ్చేసి మనకి ఈ భాగం అంతా అంటే 14th చాప్టర్ పేరు వచ్చేసి గుణత్రయ విభాగ యోగ, భౌతిక ప్రకృతి త్రిగుణాలు అనేసి ఈ చాప్టర్ పేరు. దీనికి మనం స్టార్టింగ్ వచ్చేసి మనము ప్రీవియస్ గా నేర్చుకున్నాం కదా, యాక్రోనమీస్ విత్ చాప్టర్ నేమ్ అండ్ యాక్రోనమీస్, అది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ పేరు అర్జున విషాద యోగ. ఓకే, అర్జున విషాద యోగ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుందో దాని గురించి సేనావలోకన అనమాట. దానికి ఎక్రోనమీ వచ్చేసి డౌట్ అని ఉంది. అలాగే చాప్టర్ 2 సాంఖ్య యోగ గీతా సార, ఎక్రోనమీ గీతా సార. చాప్టర్ 3 వచ్చేసి కర్మయోగ, ఎక్రోనమీ వచ్చి ట్రీ. ఓకే, చాప్టర్ 4 జ్ఞాన కర్మ సన్యాస యోగ దివ్య యజ్ఞాన అని కూడా చెప్తారు, దానికి ఇయర్స్ అనేసి ఎక్రోనమీ.
అలాగే 5th చాప్టర్ పేరు కర్మ సన్యాస యోగ, కర్మ యోగ అని కూడా అంటారు. దానికి అక్రోనమీ వచ్చి స్టెప్. చాప్టర్ 6th పేరు ధ్యాన యోగ, ఈజీ, అక్రోనమీ వచ్చేసి ఈజీ. అలాగే చాప్టర్ 7th పేరు వచ్చేసి జ్ఞాన విజ్ఞాన యోగ, భగవద్ జ్ఞాన అనేసి చెప్తారు. హెడ్ అని ఉంది అక్రోనమీ. చాప్టర్ 8th వచ్చేసి అక్షర బ్రహ్మ యోగ, భగవత్ ప్రాప్తి, అక్రోనమీ వచ్చేసి డెడ్. ఓకే. అలాగే మనకి చాప్టర్ 9th వచ్చేసి రాజ విద్య, రాజ గుహ్య యోగం అని అంటారు, పరమ గుహ్య జ్ఞానం అని కూడా అంటారు. దానికి అక్రోనమీ వచ్చేసి కింగ్. చాప్టర్ 10th పేరు వచ్చేసి మనకి విభూతి యోగ, శ్రీ భగవంతుడి ఐశ్వర్యం గురించి నేర్చుకుంటాం అనమాట. అందులో అక్రోనమీ వచ్చేసి హియర్. చాప్టర్ 11th వచ్చేసి విశ్వరూప దర్శన యోగ, విశ్వరూపం అన్నమాట. అందులో వచ్చేసి అక్రోనమీ రూప. 12th చాప్టర్ పేరు భక్తి యోగ, భక్తి సేవ. ఓకే, భక్తి సేవ అని కూడా చెప్తారు. దాని గురించి భక్తి ఎలా చేయాలనేది అందులో చెప్తారనమాట. అక్రోనమీ వచ్చేసి గాడ్ అని ఉంది. 13th చాప్టర్ వచ్చేసి క్షేత్రజ్ఞ విభాగ యోగ అనేసి ఉంది. ప్రకృతి, పురుష, అలాగే ప్రజ్ఞ, దాని గురించి నేర్చుకుంటాం అందులో. అక్రోనమీ వచ్చేసి వైజ్. 14th చాప్టర్ ఇప్పుడు ప్రెసెంట్ మనం చేసుకుంటున్నది 14th చాప్టర్. దాని పేరు గుణత్రయ విభాగ యోగ అంటారు. అక్రోనమీ వచ్చేసి ట్రాప్. ఇదంతా మనకి ఇన్ని రోజులు అంటే అందులో వచ్చేసి ఓన్లీ 2 శ్లోకాస్ ఉన్నాయి. 14.26 మనకి పంపపాల్ మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా. అందులో ఏంటంటే మనం కొంచెం జస్ట్ టచ్ చేసుకుందాము, కొంచెం రీకాల్ చేస్తాము. సండే కదా జరిగింది ఆ క్లాస్. సో రీకాల్ చేసుకున్నట్టయితే అందులో మెయిన్ మనకి భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, మాక్సిమం మనకి భక్తి ఎలా చేయాలి ఏంటి అనేసి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ఇందులో వచ్చేసి త్రిగుణాల గురించి, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్ అని చెప్తారు. సో దాని గురించి నేర్చుకుంటాం అనమాట ఈ చాప్టర్ లో, ఈ 14th చాప్టర్ లో. సో దానికి పేరు నేను ఇందాక చెప్పినట్టు భౌతిక ప్రకృతి త్రిగుణాలు అని కూడా అంటారు అనమాట. దాన్ని కూడా త్రయ విభాగ యోగా అనేసి మీరు గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ అక్రోనమీస్ కానీ ఈ చాప్టర్స్ నేమ్స్ గుర్తుంటే మీకు ఈజీగా ఆ చాప్టర్ లో ఏమేమి నేర్చుకున్నాము అనేది రీకాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ శ్లోకాలో 14.26 లో మనకి మాతాజీ చెప్పినట్టయితే మనకి అది ఒక్కసారి శ్లోక రివైజ్ చేస్తాము. మాం చ యో వ్యాభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యాతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే అని చెప్పారు ఇందులో. ఇది వచ్చేసి దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయబడింది మొత్తము అని అంటే, ఇది 3rd క్వశ్చన్ అర్జున రైజ్ చేశారనమాట ఇక్కడ. దానికి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రోజు చేసుకున్న దాంట్లో ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఈ 3rd క్వశ్చన్ వచ్చేసి ఇందులో మనకి మెయిన్ భగవంతుడు ఏం చెప్తున్నారు కృష్ణ ఇక్కడ అని అంటే, డివోషనల్ సర్వీస్ గురించి చెప్తున్నారు అనమాట. డివోషనల్ సర్వీస్ లో ఏం పీక్స్ ఎలా ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఈ చాప్టర్ లో. సో ఈ పర్టికులర్ శ్లోకాలో వచ్చేసి మనకి డివోషనల్ సర్వీస్ గురించి ఎక్కువగా, అంటే భక్తి సేవ గురించి, ఎలా భక్తి సేవ చేసుకుంటూ మనం రీచ్ అవ్వాలి బాగోచ్చు భగవంతుడిని అనేసి మనం ఇందులో నేర్చుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇందులో కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అంటే ఈ 26 and 27th దాంట్లో బ్రహ్మన్ గురించి మాతాజీ చెప్పారు కదా. బ్రహ్మన్ గురించి భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి, మనం ఎలా రీచ్ అవ్వచ్చు అనేసి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. ఓకే, దానికి ఇందులో కృష్ణ చెప్తారు అందులో ఎవరు వచ్చేసి ఈ డివోషనల్ అంటే భక్తి యొక్క సేవ, ఇది 26th శ్లోకాలో చెప్తున్నా, నేను రీకాల్ చేస్తున్నా. సో మీకు ముందుగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈ రోజు నేను చెప్పేదానికి ఈజీగా ఉంటుందని అది కవర్ చేస్తాను. ఎందుకంటే 14th చాప్టర్ లో ఓన్లీ 2 శ్లోకాస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి, అది ఫస్ట్ మాతాజీ చెప్పింది ఒకటి, ఈ రోజుది ఒకటి. ఇంపార్టెంట్ శ్లోకాస్ లో మనము ఇవి చేస్తున్నాం అనమాట. సో టోటల్ 27 శ్లోకాస్ మాత్రమే ఉన్నాయి ఈ చాప్టర్ లో. ఓకే, సో ఇక్కడ మనకి 26th దాంట్లో క్లియర్ గా అర్జునుడు అడిగే 3rd క్వశ్చన్ కి జ్ఞానము ఇప్పుడు ఎలా నేను వర్షిప్ చేయాలి, ఏం చేయాలి అంటే బ్రహ్మన్ అంటే ఏంటి, ఆ బ్రహ్మన్ కి ఈ రిలేషన్ ఎలా అంటే కృష్ణుడికి ఎలా రిలేషన్ అనేసి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటనంటే ఫస్ట్ దాంట్లో ఈ అంటే ఐ మీన్ దాంట్లో ఫస్ట్ అర్థం చేసుకునేది ఏంటి అంటే, కృష్ణ చెప్పేది ఫుల్ డివోషనల్ సర్వీస్ ఉండాలి అంటే ఎక్కడ ఏ సందర్భంలో కూడా మనము ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా
మనము అంటే ఈ త్రిగుణాలు ఉంటాయి కదా, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అని అంటాం. త్రిగుణాలు ఉంటాయి. ఏదేదది ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. ఏమేమి త్రిగుణాలు అంటే ఏంటి? ఏమేమి త్రిగుణాలు? హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. ఓకే, సరిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. సత్వగుణం, మిగతా వాళ్ళు రజోగుణం, సైలెంట్ గా ఉండండి తమోగుణం. దయచేసి. ఎస్, హరే సరిత కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ చెప్పండి. ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ చెప్పండి. త్రిగుణాలు అంటే ఏంటి మాతాజీ? సత్వగుణం, వెరీ గుడ్, రజోగుణం, వెరీ గుడ్, తమోగుణం. వెరీ గుడ్. సో ఈ దీని గురించి మనము నేర్చుకున్నాం కదా. సత్వము, రజోగుణము అండ్ తమస్, ఇవి తమో. 3 రకరకాలుగా గుణాలు ఉంటాయి. ఈ మనం ఏది డివోషన్ లో కొంచెం అటు ఇటు చేసుకున్న భక్తి శ్రద్ధతో ఏది మనము దేవుడిని రీచ్ అవ్వకపోయినా మళ్ళీ ఈ బర్త్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ దాంట్లోనే చుట్టూ తిరుగుతూనే ఉంటాం అనమాట. ఇలా పుట్టడము మళ్ళీ ఏదో ఒక గుణాల్లో మనము అనుభవిస్తూనే ఉంటాము. సో మనకి ఏ గుణానికి డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏం భక్తి చేస్తామో అప్పుడు మనము భగవంతుడిని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అనేసి చెప్పారనమాట. ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు మనం ఏ చేసిన యాక్టివిటీస్ లో. మేము ప్రీవియస్ శ్లోకాల్లో చెప్పాం కదా, కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకొని చూడాలి ప్రతి దానికి అనేసి, ఫోకస్డ్ గా ఉండాలి, ఇవన్నీ చెప్పాం కదా. సో దాని గురించి కొంచెం రిలేట్ అవుతుంది అనమాట. ఈ త్రిగుణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఉంటుంది కదా. సో ఒకరికి తామస గుణం ఉంటుంది, ఒకరికి సత్వ గుణం ఉంటుంది. అంటే సమ్ టైమ్స్ ఒక్కొక్క 3 ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ లో ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. అవన్నీ ఎఫెక్ట్ కాకుండా డివోషనల్ సర్వీస్ అనేది మనం ఏం చేస్తామో అప్పుడు మనము భగవంతుడికి బ్రహ్మన్కి రీచ్ అవ్వడానికి ఫస్ట్ స్టేజ్ అన్నమాట. బ్రహ్మన్ని రీచ్ అవ్వడం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పరమాత్మ. అది ఫర్దర్ నేను నెక్స్ట్ శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ డీప్ గా చేస్తాను. థర్డ్ వచ్చేసి ఆ, భగవాన్ అనేసి. 3 మనము రీచ్ అవ్వగలుగుతాం అనమాట. స్టేజెస్ బట్టి ఉంటుంది అన్నమాట. మనం భక్తి సేవ ఎలా చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఆల్రెడీ ఇందులో మాతాజీ ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మనకి 26th దాంట్లో సుప్రీం బ్రహ్మన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా అవుతారు అనేసి. ఎలా అంటే ఐ మీన్ బ్రహ్మన్కి అటైన్ అంటే రీచ్ అవ్వాలనంటే ఏం చేయాలి? భక్తి యొక్క సేవ. రీచ్ అయితే బ్రహ్మన్ని రీచ్ అయితే తర్వాత స్లోగా అన్ని పరమాత్మని రీచ్ అవ్వడం ఉంటుంది. దాని తర్వాత భగవాన్ని రీచ్ అవ్వడం ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మనము ఈ 14.27 శ్లోకాలో చూద్దాం. ఒక్క నిమిషం నేను షేర్ చేస్తాను. హరే కృష్ణ పరిపూర్ణ పద్మావతి మాతాజీ, కొంచెం షేర్ చేయడానికి అలో చేయాలి మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ పరిపూర్ణ పద్మావతి మాతాజీ. ఓకే, ఒక సెకండ్ అండి. హరే కృష్ణ మాతాజీ, పద్మావతి మాతాజీ. ఓకే, మీ దగ్గర ఎవరి దగ్గర నా బుక్ ఉందా అండి? యాక్చువల్లీ ఓన్లీ అడ్మిన్ క్యాన్ షేర్ అని ఉంది. ఉంది మాతాజీ. ఆ బుక్ ఉంటే ఒకసారి ఎవరైనా ఫస్ట్. బుక్ ఉంది మాతాజీ. హరే కృష్ణ, ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. కృష్ణ కుమారి మాతాజీ చదవండి. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి దయచేసి. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. నన్ను బ్రహ్మలో హి ప్రతిష్ట ఓకే, హోస్ట్ కి అండి సమభూత. మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ ఆగండి. హరే కృష్ణ. కో హోస్ట్ నేను చేయలేను, పద్మావతి మాతాజీ చెయ్యాలి. సో కాల్ చేస్తారా మాతాజీకి ఒకసారి? పంపపాల్ మాతాజీ. నేను కాల్ చేయనా మాతాజీ? ఒకసారి మాతాజీకి కాల్ చేయండి మాతాజీ, సో దట్ ఐ కెన్ షేర్. ఒకవేళ అది ఉంటే నా దగ్గర ఉంది, బట్ ఓన్లీ హోస్ట్ క్యాన్ షేర్ అని ఉంది, అందుకే నేను ఆగాను. ఓకే ఓకే. కాల్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. అరుణ కృష్ణకుమారి మాతాజీ, అంత లోపలే మీరు శ్లోక
నేను చెప్తాను, దానికి తగ్గట్టుగా మీరు కూడా నాతో పాటు రిపీట్ చేయండి. ఓకే? నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. ఒకసారి ఫస్ట్ ఆగండి, నేను ఫస్ట్ చదువుతా, దాని తర్వాత మీరు చదువుతారు. ఓకే? హరే కృష్ణ. ఓకే, ఒక్క నిమిషం మీరు ఉండండి, లైన్ లోనే ఉండండి, నేను చదివాక మీరు చదువుతారు. బ్రహ్మణ హి ప్రతిష్ట అహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకానిత్యకస్య చ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మణో హి ప్రతిష్ఠా హమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. ఓకేనా మాతాజీ? హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. ఇంకొకరు నెక్స్ట్ సరిత మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకొని ఇంకొకసారి శ్లోక చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రాహ్మణో హి ప్రతిష్టాహమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ అనురాధ మాతాజీ. మాతాజీ, మీరు ఒకసారి చెప్పండి. ఎస్ మాతాజీ, పంపపాల్ మాతాజీ. హరే కృష్ణ. చెప్పాను మాతాజీ వస్తున్నానని చెప్పారు. ఓకే ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే హరే కృష్ణ మాత. ఓకే. హరే కృష్ణ మాతాజీ, బ్రహ్మణ చదవండి. ప్రతిష్ట హనుమామృతస్యావ్యయస్య చ శాశ్వత శాశ్వతస్య చ ధర్మస్య ఒకరు మ్యూట్ లో ఉండండి దయచేసి. శాంతికస్య చ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా లక్ష్మీదేవి మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మణ్యో హి ప్రతిష్ఠాః అమృత అమృత శావయస్య చ శాశ్వతస్య ధర్మస్య చెప్తాను మాతాజీ. సుఖసైకాంతికస్య చ. మాతాజీ రిపీట్ చేయండి, నేను చెప్తాను, రిపీట్ చేయండి. బ్రహ్మణ హి హి ప్రతిష్ట అహం అమృతస్య అవ్యయస్య అవ్యయస్య శాశ్వతస్య చ శాశ్వతస్య ధర్మస్య ధర్మస్య సుఖస్య సుఖస్య ఐకాంతికస్య చ. ఐకాంతికస్య చ. ఓకే. పరిపూర్ణ పద్మావతి మాతాజీ, మీరు నన్ను ఇంకొక నంబర్ కూడా ఉంది శ్రీదేవి అంగారాణి, అది కో హోస్ట్ చేసేస్తే నేను షేర్ చేసుకుంటా మాతాజీ. చేసేస్తున్నారు మీరు? ఓకే. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఇందిరా పోయినా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణం. ధన్యవాదాలు. అమృతము అనస్వరము పరమ సుఖముకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. రాజేశ్వరి మాతాజీ, మీరు ఒకసారి చదవండి మాతాజీ అనువాదము. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. అనువాదమా మాతాజీ? అనువాదం చదవండి. అమరమును అనశ్వరమును శాశ్వతమును పరమానందమునకు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారము నయ్యున్నాను. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సూర్యకళ మాతాజీ, మీనింగ్స్ చదవగలరా మీరు? ఓకే. అరుణ మాతాజీ? చదువుతా మాతాజీ. సూర్యకళ మాతాజీయా? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సూర్యకళ మాతాజీ మీరు చదవండి. అరుణ మాతాజీ మీరు తర్వాత చేయండి. సూర్యకళ మాతాజీ చెప్పండి. ఏది భాష మాతాజీ? భాష్యము తర్వాత చేద్దాం మాతాజీ. మీనింగ్స్ ఉంటాయి కదా, అర్థాలు, అంటే విడిగా రాశారు కదా. లేవు.
ఎస్ మాతాజీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. నేను చెప్పండి. చెప్పనా మాతాజీ అర్థాలు బుక్ లో చూసి చెప్పండి చెప్తాను. మాతాజీ, చెప్పండి. ఎవరు ఓకే ఇంద్రమాతాజా? ఎస్ ఎవరు మాతాజీ. మాట్లాడుతున్నారు? ఓకే. మరి సూర్యకళ ఒక్క నిమిషం మాతాజీ, సూర్యకళ ఓకే మాతాజీ మాతాజీ. లేదా మీ తన దగ్గర? దగ్గర ఉన్నది మాతాజీ బుక్ మరి ఉంది. చదవండి. ఇది మీనింగ్స్ అంటే ఆ, ఇదే ఓకే కదా, సరే బ్రాహ్మణ. పర్లేదు, భాష్యం చదువు కానీ తర్వాత ఇంద్రపోయిన మాతాజీ మీరు మీనింగ్స్ చదవండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. బ్రాహ్మణ నిరాకార బ్రహ్మ జ్యోతికి హి నిశ్చయముగా ప్రతిష్ట మూలాధారము అహం నేను అమృతస్య అమృతమైనది అవ్యయస్య నాశము లేనిది చ కూడా శాశ్వతస్య శాశ్వతమైన చ మరియు ధర్మస్య సహజ స్థితికి సుఖస్య సుఖముకు ఐకాంతికస్య పరమమైన చ కూడా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. అరుణ మాతాజీ మీరు కూడా మీనింగ్ చదవండి ఒకసారి. అరుణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీనింగ్ నా దగ్గర లేదు, Meaning బుక్ లేదు. లేదా? ఓకే. మా సూర్యకళ మాతాజీ తర్వాత మీరు భాష్యం చదవండి ఇద్దరు. ఓకే, సూర్యకళ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అమృతము భాష్యము. అమృతము అనశ్వరత్వము శాశ్వతము పరమ సుఖము అనువానితో కూడి ఉండుటయే బ్రహ్మము. బ్రహ్మము యొక్క నహజాస్థితి అట్టి అనువానితో కూడి ఉండుటయే బ్రహ్మము. బ్రహ్మము యొక్క నవజాస్థితి అట్టి బ్రహ్మానుభూతియే ఆధ్యాత్మికానుభూతికి ఆరంభ దశ. పరమాత్మానుభూతి అనేది ఆధ్యాత్మిక అనుభూతికి రెండవ దశగా తెలియబడును. ఇక దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పరతత్వపు చరమానుభూతి కనుకనే పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మము పరమ పురుషునిలోనే కలవు. భౌతిక ప్రకృతి పరమ పురుషుని న్యూనాశక్తి వ్యక్తీకరణమని 7వ అధ్యాయములో వివరించబడినది. న్యూనమైన భౌతిక ప్రకృతిలో ఉన్నత ప్రకృతిని సంబంధించిన అంశులైన జీవులను భగవానుడు బీజ రూపంలో ఉంచును. అదే భౌతిక ప్రకృతిలో జరిగేడి ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతిచే బుద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జన సముపార్జనతో భౌతిక జీవస్థితి నుండి తమను తాము ఉద్ధరించుకొని క్రమముగా పరతత్వపు బ్రహ్మ భావన స్థితికి చేరుకొనును. జీవితములో ఈ బ్రహ్మానుభూతిని పొందుటయే ఆత్మానుభూతితో తొలి దశ. అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితిని అతీతుడై ఉండునే గాని నిజమునకు తొలి దశ అట్టి స్థితిలో ఆత్మానుభూతితో చేరుకొను. జీవితములో బ్రహ్మానుభూతిని పొందుటయే ఆత్మానుభూతితో తొలి దశ. అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితికి అతీతుడై ఉండునే గాని విజయమునకు బ్రహ్మభూతితో పరిపూర్ణత్వమును సాధించలేడు. అతడు కోరుకొనినచో బ్రహ్మానుభూతితో కొనసాగును. క్రమముగా పరమాత్మానుభూతిని ఆపై దేవాదిదేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవానుని పొందవచ్చును. దీనికి వైదిక గ్రంథములలో అనేక ఉదాహరణలు కలవు. ననందనాది నలుగురు కుమారులు తొలుత పరతత్వపు నిరాకార బ్రహ్మ భావనలోని స్థితిని కలిగి క్రమముగా భక్తియుక్త సేవ స్థితికి చేరుకొనిరి. ఆ విధముగా నిరాకార బ్రహ్మమునకు అతీతముగా తమను తాము ఉద్ధరించుకొని వాడు పతనము చెందు అవకాశము ఉండును. కనుకనే నిరాకార బ్రహ్మస్థితికి చేరినను మానవుడు పరమ పురుషుని గూర్చి తెలుసుకొననిచో అతని జ్ఞానము పరిపూర్ణము కాజాలదని శ్రీమద్ భాగవతము 10:2-32లో చెప్పబడినది. కనుకనే మాతాజీ హరే కృష్ణ. నెక్స్ట్ వేరే మాతాజీ. ఒక సెకండ్. అరుణ మాతాజీ హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ చదవనా? మీరు కంటిన్యూ చేయండి. కనుకనే బ్రహ్మ భావనమునకు ఉద్ధరింపబడినను మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నిమగ్నము కానిచో పతనము చెందుటకు అవకాశము కలదు. ఈ విషయము తైత్తిరీయోపనిషత్తు 2.7.1 నందు రసో వై రసం హేవ్యాయం లబ్ధ్యానంది భవతి. దేవాది దేవుడు ఆనంద నిదానమును అయినట్టి శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నప్పుడు మానవుడు వాస్తవముగా దివ్యానందమును పొందును అని చెప్పబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు షడ్గురైశ్వర్య సంపన్నుడు. భక్తుడు అతని దేవాది దేవుడైన భక్తుడు అతనిని సమీపించినప్పుడు ఆ షడ్గు ఐశ్వర్యములు వినిమయము జరగగలదు. రాజసేవకుడు దాదాపు రాజుతో సమానమైన భోగములు అనుభవించును. అట్లే శాశ్వతము అన్వస్వరమైన ఆనందమును నిత్యమైన జీవితమును భక్తియుక్త సేవతో కూడియుండును. కనుకనే బ్రహ్మానుభూతి లేక శాశ్వతత్వము లేక అనస్వరమైన ఆనందమును భక్తియుక్త సేవయందు ఇమిడి ఉన్నది. భక్తియుక్త సేవయందు నెలకొని ఉండువాడు దానిని ఇదివరకే పొందియుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉమా సైఫోన్ అను. హరే కృష్ణ మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. జీవుడు స్వభావముచే బ్రహ్మమేయనియు భౌతిక జగత్తుపై ఆధిపత్యము వహింపవలెనను కోరుకొనును. కలిగియుండుట చేత పతితడగు చుండును. తన సహజ స్థితిలో జీవుడు భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడైయుండును. కానీ భౌతిక ప్రకృతి సంపర్కము అతనిని సత్వ రజ తమో గుణముల యందు బంధించును. ఈ త్రిగుణముల సంపర్కము చేతనే అతనికి భౌతిక జగత్తుపై అధికారము వహింపవలనని కోరిక ఉదయించును. కానీ సంపూర్ణ కృష్ణ చైతన్యమున భక్తి యుక్త సేవయందు నెలకొనుటచే అతడు వెంటనే గుణాతీత స్థితి యందు నెలకొనగలుగును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనను అతని అధర్మమైన కోరిక తొలగింపబడుట సంభవించును. కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది నవవిధ భక్తి పద్ధతులతో కూడిన భక్తియుక్త సేవా విధానమును భక్తుల సాంగత్వములో అభ్యసింపవలెను. అట్టి సాంగత్యము వలన మరియు ఆధ్యాత్మిక చారుణ్యుని ప్రభావము వలన అధికారము వలనడి మానవుని భౌతిక వాంఛ నశించి అతడి శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవయందు ప్రతిష్ఠితుడగును. ఈ విధానమే. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ జగదీష్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు మాతాజీ? లక్ష్మీదేవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను బుక్ లో చదవచ్చా మాతాజీ? చదవండి మాతాజీ. బట్ ఇక్కడ మిస్ అయిపోద్ది మాతాజీ. ఇక్కడది ఉంటే బాగుంటుంది. తర్వాత చదివిస్తాను నేను మీకు. ఒక్క నిమిషం. ఓకే. జయశ్రీ మాతాజీ. ఎస్ మాతాజీ. ఎక్కడి నుండి మాతాజీ? ఒక్క సెకండ్ మాతాజీ. ఈ విధానం జూమ్ చేసుకోండి. ఓకే మాత. దొరకట్లేదు. ఈ విధానమే ఈ కంటిన్యూ అధ్యాయమునందలి. మీకు తర్వాత ఛాన్స్ ఇస్తాను. ఓకే, మీరు కంటిన్యూ చేయండి మాతాజీ. సరే మాతాజీ. ఓకే. ఈ విధానమే ఈ అధ్యాయము నందలి వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానికి చేయు భక్తియుక్త సేవ మిక్కిలి సులభమైనది. భక్తుడు భగవత్ సేవయందు సదా నిమగ్నుడై ఉండవలెను. శ్రీకృష్ణునకు అర్పించిన ఆహార పదార్థములను ప్రసాద రూపమున గ్రహింపవలెను. భగవానుని పాద పద్మములకు సమర్పింపబడిన పుష్పముల సువాసనను ఆగ్రహింపవలెను. భగవానుడు తన దివ్యలీలల అనుసరించిన ప్రదేశములను సందర్శింపవలెను. భగవానుని వివిధ లీలలను మరియు భక్తులతో అతని ప్రేమ
వినయ విషయములను పఠించవలెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరము జపించవలెను. భగవానుడు అవతరించిన రోజున మరియు అతని భక్తుల ఆవిర్భవతి తిరోభావతి తిథులయందు ఉపవసించుట ననియే ఆ భక్తి అందలి కార్యక్రమములు అట్టి విధానమును అనుసరించుట ద్వారా మానవుడు సర్వ విధములైన భౌతిక కార్య కర్మల నుండి పూర్తిగా విముక్తుడగును. ఆ విధముగా పైకనండి మాతాజీ. స్క్రోల్ చేయండి. హరే కృష్ణ చదవండి. ఆ విధముగా బ్రహ్మజ్యోతి యందు లేదా వివిధ బ్రహ్మానుభూతి భావనలయందు ప్రతిష్ఠితుడైనట్టి వాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో గుణైకమును పొందగలడు. శ్రీకృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, ఎక్సలెంట్ గా చదివారు అందరూ. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఏంటంటే మనకి ఇక్కడ ఇంతవరకు చదివింది ఏంటంటే, మాతాజీ కిందకి చేయండి మాతాజీ, అనువాదము శ్లోకాలు అర్థము. హరే కృష్ణ పైకి లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారు అంటే, ఇంకొకసారి శ్లోక చదువుతాను. బ్రహ్మణ నేను విడిచి చెప్తున్నా, ఎందుకంటే మీకు నేర్చుకోవడానికి స్టార్టింగ్ లో సపరేట్ గా చదివితే గనక ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో నేను సపరేట్ గా చదువుతున్నాను, మీ బుక్ లో కూడా ఉంటుంది భగవద్గీతలో, చూసుకోండి ఒకసారి. బ్రహ్మణ ఈ ప్రతిష్ట అహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ అనేసి చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి మనకి పాస్ట్ అంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి త్రిగుణాల నుంచి మనము ఇది చేసాం కదా, అంటే ఏమేం కోరికలు ఉన్నాయో దాన్ని బట్టి మనము ఇక్కడ మళ్ళీ పుట్టడము మళ్ళీ జన్మించడము జరుగుతూ ఉంది కదా. సో ఆ త్రిగుణాలు ఏమున్నాయో దాని నుంచి మనం ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదో ఒక బాడీలో మళ్ళీ చేరి ఏమవుతుందని అంటే ఇచ్చేస్తాము, మేనే అంత నా వల్లే అంత అవుతుంది అనేసి ఒక ఇల్యూషన్ కి వెళ్ళిపోతాం, భ్రమలో ఉండిపోతాం అనమాట. మనము కృష్ణుడిని అంటే ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఆలోచించకుండా మనం ఈ మెటీరియల్ డిజైర్స్ లో అంటే నేనే ఎక్కువ, నాదే, నా నుంచే ఇవన్నీ నా అనేది ఎక్కువగా అయిపోతుంది, యూజ్ అవ్వడం అవుతుంది అనమాట. అంటే ఈ జ్ఞానం అనేది ఇప్పుడు మనం ఏం అంటే కృష్ణ జ్ఞానం ఏముందో, ఆ ప్రజ్ఞ అనేది ఏముందో అవన్నీ మర్చిపోతూ ఉంటాం అనమాట. దానికి మనము అది మళ్ళీ రీచ్ అవ్వాలంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు, నేనే అనేసి చెప్తున్నారు. అంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంపర్సనల్ బ్రహ్మన్ అంటారు. అంటే నిరాకార బ్రహ్మన్కి, ఆ ఇంపర్సనల్ బ్రహ్మన్కి ఫస్ట్ గుణాలు ఏంటంటే అమృతస్య అంటారు, అంటే ఇమ్మార్టల్ అని అంటారు. ఇమ్మార్టల్ అంటే ఇదన్నమాట, కరగంది. సో అవ్యయస్య అంటారు, అది ఇంపెరిషబుల్ అంటారు. దానికి వచ్చేసి మళ్ళీ శాశ్వతస్య అంటే ఎటర్నల్, ఎప్పటికీ కరిగిపోనది అనేసి. ధర్మస్య అంటే ఏంటి, సుఖస్య, ధర్మస్య సుఖస్య అని చెప్పారు. సుఖస్య కాంతి కస్యాచ అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అన్నమాట. తనే మొత్తం అన్నిటికీ ఎవరు, కృష్ణుడే ప్రతిదికి కారణం అనేసి మనం ముందు శ్లోకాల్లో కూడా నేర్చుకున్నాం కదా. ఇక్కడ కూడా కృష్ణుడు ఏం చెప్తున్నారు, ప్రతి దానికి నా నుంచే మూలం అయ్యేది అనేసి. ఎందుకంటే మనం బ్రహ్ముడిది కానివ్వండి, శివుడిది కానివ్వండి, అన్ని కృష్ణుడి నుంచి ఇదయింది కదా, ఫుల్జెన్స్ అయ్యింది అనమాట, తన నుంచి బయటికి వచ్చింది అనమాట. సో ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ కి కృష్ణుడే కారణం అనేసి కృష్ణ స్వయంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. కృష్ణ అక్కడ క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తున్నారు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి అని అంటే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ బ్రహ్మన్ అంటే ఇప్పుడు కృష్ణుడి నుంచి మనకి ఏదన్నా అని ఐ మీన్ బ్రహ్మ అంటే ఎవరు, మనము ఒకటి ధ్యానం చేసేటప్పుడు ఒకటి ఆలోచిస్తాం చూడండి, ఒక కేంద్రీకరణగా జస్ట్ ఒక డాట్ లాగా అనేసి ప్రీవియస్ శ్లోకాలో చెప్పాం కదా, అంటే ఒక స్పార్క్ లైట్ లాంటిది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, బ్రహ్మ జ్యోతి అని చెప్తాం కదా, ఎక్కడి నుంచి అంటే కృష్ణుడి నుంచి అది వచ్చేదే అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మనకి త్రిగుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ త్రిగుణాల గురించి ఏం చెప్తున్నారు అని అంటే ఫస్ట్ మనకి తెలుసు కదా, బ్రహ్మన్ త్రిగుణాల్లో వచ్చేసింది బ్రహ్మన్, పరమాత్మ అండ్
భగవాన్, ఇది అండర్లైన్ చేసుకోండి మీరు లేదా రాసుకోండి. ఇవి త్రిగుణాలు అనమాట. అంటే దేవుడిని ఒక్కటి కనుక్కోవడానికి, దేవుడి గురించి తెలుసుకోవడానికి కానీ, రీచ్ అవ్వడానికి కానీ మనకి ఈ 3 కంపల్సరీగా రీచ్ అవ్వాల్సి ఉంటుంది, స్టేజ్ బట్టి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ బ్రహ్మన్ అంటే ఏంటి మరి? బ్రహ్మన్ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, భగవాన్ అంటే ఏంటి అంటే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మన్ అంటే వ్యాపించింది అనమాట, కృష్ణుడి నుంచి వ్యాపించింది, ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, అలా అన్నమాట. వ్యాపించింది ఏంటంటే ఎవరు? కృష్ణ పరమాత్మ నుంచి వ్యాపించింది ప్రకాశంగా. అంటే జస్ట్ స్పార్క్ అని చెప్పాను కదా ఇందాక, ఆ ప్రకాశం షైనింగ్ ఉంటుంది అనమాట. జస్ట్ కొందరు ఏం చేస్తుంటారు, ఆ స్పార్క్ ని ధ్యానం చేసుకుంటూ మనం, అంటే అక్కడికి వెళ్ళినా కూడా మన ఫస్ట్ స్టేజ్ అయితే అటు వరకు ధ్యానం వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అది శాశ్వతం కాదు, అందులో మళ్ళీ ఒక రేంజ్ కి రీచ్ అవ్వాలి మనము ఆ భక్తిలో అని అంటే నెక్స్ట్ ఏంటి అంటే పరమాత్మ. పరమాత్మ ఏంటంటే మనలోనే ఉంటారు. ఏంటనంటే మనలోనే ప్రతి ఒక్క జీవిలో, మనము ప్రీవియస్ శ్లోకాస్ లో కూడా చదువుకున్నాం, ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మ అనేది ఉంటారన్నమాట. అది పరమాత్మ. ఫస్ట్ ఏమో కేంద్రీకరించి ధ్యానం చేసుకుని ఉంటాము, తర్వాత మనస్ఫూర్తిగా చెయ్యాలి అది అని అంటాం కదా, ఎక్కడంటే అది పరమాత్మ ఉంటారు లోపల. అక్కడి నుంచి మనకు శ్రద్ధగా చేసుకోవాలన్నమాట. అది సెకండ్ లెవెల్. థర్డ్ వచ్చేసి భగవాన్. ఏంటంటే భగవాన్ ఎవరు మనకి? భగవాన్ అంటే ఒక్క సెకండ్, సారీ మాతాజీ, ఒక్క సెకండ్. సారీ. ఫస్ట్ వచ్చేసి బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే ఏంటి? స్పార్క్ అని చెప్పాము. సో అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, అందులో ఫస్ట్ భగవంతుడి నుంచే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పరమాత్మ. పరమాత్మ అందరి హృదయంలో ఉంటారు. తర్వాత వచ్చేసి భగవాన్. ఆ భగవాన్ వచ్చేసి మనకి సంపూర్ణమైన అనమాట, అబ్సల్యూట్ ట్రూత్ అని అంటాం కదా. అబ్సల్యూట్ ట్రూత్ అంటే పరిపూర్ణమైనది అనమాట. ఫుల్ అక్కడ సారీ ఏ ప్రాబ్లము ఉండదు అనమాట. ప్రతిదీ తన కంట్రోల్లోనే ఉంటుంది. అక్కడ మనం రీచ్ అవ్వాలి ఆ భగవాన్ అని అంటే ఈ 3 అంటే ఐ మీన్ ఒక కృష్ణుడిని తెలుసుకోవాలి అంటే గనక బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్, వీటి గురించి మనము స్టేజ్ బట్టి మనము ఎదగడం అవుతుంది అనమాట. ఇది ఎలా సాధ్యము అని అంటే ప్యూర్ డివోషనల్స్ వల్ల మనకి సాధ్యం అవుతుంది. అదే ఎలా అంటే ఎలా చేసుకోవచ్చు మనము? ఈ బ్రహ్మన్ రియలైజేషన్ ఎప్పుడు అవుతుంది, మనం దాని గురించి ఎప్పుడు రియలైజ్ అవుతుంది అని అంటే మనకి ఇలా భక్తిలో ఎదగడం వల్ల. అంటే ఇప్పుడు స్టార్టింగ్ చిన్నగా చేస్తూ ఉంటాము, దాన్ని కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాం కదా, ఒక మాల రౌండ్ చేయండి, తర్వాత ఎంకరేజ్ చేసుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పెంచుకుంటూ పోతాం. ఇది లెవెల్ అన్నమాట. ఆ లెవెల్ కొంచెం దాటిన తర్వాత ఏంటంటే స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనకి భక్తి ఒక దాంట్లో కొంచెం డెప్త్ గా ఇన్వాల్వ్ అవుతాం అనమాట. దాని నుంచి మనకి ఏంటంటే పరమాత్మ రియలైజేషన్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ బ్రహ్మంది అవుతుంది, తర్వాత పరమాత్మది మూవ్ అవుతాం అనమాట, పరమాత్మ రియలైజేషన్ కి వెళ్తాము. దాని తర్వాత ఇప్పుడు ఫ్లో అంటే ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా స్థిరంగా మనం చేస్తుంటే గనక భగవాన్ రియలైజేషన్ కి వెళ్తాం. అది హైయెస్ట్ అనమాట, భగవాన్ రియలైజేషన్ కి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే అది స్లోగా గ్రాడ్యువల్ గా అంటే మెల్లగానే సాధించడానికి అవుతుంది అనమాట. ఇది అయిన తర్వాత ఓకే, ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇది కాకుండా మెల్లగా ఒక కేంద్రీకరించడము, తర్వాత మరీ మగ్నమై ఇది చేయడం కన్నా ఇంకొక ఈజీ వే ఒకటి చెప్పారనమాట. ఒకేసారి మనము భగవాన్ని కూడా రియలైజ్ అవ్వచ్చు అనేసి కూడా చెప్పారనమాట. ఎలా రియలైజ్ అవ్వచ్చు అదనంటే నవవిధ భక్తి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ చాప్టర్ లో కూడా నవవిధ భక్తి గురించి మాట్లాడాం కదా. నవవిధ భక్తి గురించి ఎవరైనా చెప్పగలరా? నవవిధ భక్తి ఏంటి? హ్యాండ్ రైజ్ చేయండి. నవవిధ భక్తి తెలుసా ఎవరికైనా? స్మరణం, కీర్తనం, ఎస్ అన్ని చెప్పాలి ఒకరే, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి దయచేసి.
లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి దయచేసి. నవవిధ భక్తి మాతాజీ చెప్తాను. చెప్పండి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవము, అర్చనము, వందనము, దాస్యము, సత్యము, ఆత్మ నివేదనం. హరిబోల్ మాతాజీ, హరిబోల్. అందరికి ఇది బైహార్ట్ గా వచ్చి ఉండాలన్నమాట. ఓకే, నవవిధ భక్తి అనేది అందరికి బైహార్ట్ గా చేసేసుకోండి. ఇది ఉంటేనే దీని ద్వారానే మనము భక్తిలో ఒకటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఇంకొకసారి రిపీట్ చేస్తాను. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇది మనము నవవిధ భక్తి అని అంటాం. ఈ నవవిధ భక్తి చేసుకుంటూ మనము ఒక గోల్ కి అనేది, డెస్టినేషన్ కి అనేది రీచ్ అవ్వడానికి కుదురుతుంది, భగవద్ధామానికి వెళ్ళడానికి ఉంటుంది. అలాగే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ భగవంతుడిని చేరుకోవడానికి ఈ వర్షిప్ చేయడం అంటే భక్తి ఒక సేవతో ఇవన్నీ ఫాలో అవుతూ వెళ్తే మనము చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఈ నవవిధ భక్తి అనేది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలన్నమాట. సో ప్రతి ఒక్క మనిషి ఇవన్నీ ఫాలో అయ్యే తీరాలి అనేసి చెప్తున్నారు. అలాగే ఇంకొకటి వచ్చేసి బ్రహ్మన్ రియలైజేషన్ కి మళ్ళీ బ్యాక్ వస్తే కొంచెం ఈ ఎవరున్నారు ఈ సనత్ కుమార్ వీళ్ళందరిది కుమారాస్ చెప్పారు కదా, వాళ్ళంతా ఏంటంటే ఫస్ట్ బ్రహ్మజ్యోతిలోనూ నీలమైపోయి అలా చేసేవారు. తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసి వాళ్ళు కూడా ఏం చేయడం మొదలు పెట్టారంటే ఆపర్చునిటీ దొరికింది వాళ్ళకి, వాళ్ళ భగవాన్ రియలైజేషన్ కోసము వాళ్ళు కూడా ఇది చేసుకోగలిగారు అనమాట. అంటే ఈ నవభక్తి వల్ల వాళ్ళు కూడా చేసుకోగలిగారు అనేసి చెప్పబడింది ఇక్కడ. అలాగే అంటే ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే బ్రహ్మన్ అండ్ హీఈస్ ఆల్సో సోర్స్ ఆఫ్ పరమాత్మ అని చెప్పారు. అంటే ఇప్పుడు కృష్ణుడి నుంచే ఎఫల్జెన్స్ అని చెప్తారంటే ఇలా బయటికి స్పార్క్ లాగా వచ్చింది బ్రహ్మన్ నుంచి లోపల ఆత్మలో ఉన్నది పరమాత్మ అంతా కృష్ణుడి నుంచే అనేసి ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అన్ని రెండు ఇప్పుడు పరమాత్మ కానివ్వండి, బ్రహ్మన్ కానివ్వండి, ఇదంతా రెండు వచ్చింది మనకి ఆ కృష్ణ భగవాన్ నుంచి అనేసి. భగవాన్ లాస్ట్ స్టేజ్, హైయెస్ట్ స్టేజ్ అన్నమాట. సో ఇది దీని తర్వాత ఇక్కడ మనకి తెలుస్తుంది ఇవన్నిటికీ ప్రతి దానికి కారణం ఏంటి అని అంటే కృష్ణ భగవానుడు మాత్రమే. సో మనము భగవాన్ని రీచ్ అవ్వడానికే ఇష్టపడతాం అనమాట. ప్యూర్ డివోటీస్ ఏం చేస్తారు, త్వరగా భగవంతుడిని చేరుకోవాలని అనుకుంటారు కదా, అటు ఇటు డిస్టర్బ్ కాకుండా. సో ఆ భగవాన్ని రీచ్ అవ్వడానికి ఫస్ట్ స్టేజ్ అయితే ఇలా ఉంటుంది, తర్వాత బ్రహ్మణ్యం పరమాత్మ అదంతా. దాని తర్వాత ఒకేసారి ఈ నవవిధ భక్తి చేయడం వల్ల మనకేమవుతుంది అనమాట, భగవాన్ రియలైజేషన్ అనేది అవుతుంది అనమాట. బ్రహ్మ రియలైజేషన్ వచ్చేస్తుంది, అక్కడ పరమాత్మ రియలైజేషన్ కూడా వచ్చేస్తుంది, అలాగే భగవాన్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ కొందరు అడగొచ్చు ఇదేంటి మరి ఇవన్నీ చేయొచ్చు అనేసి, మళ్ళీ ఇక్కడ అంటే బ్రహ్మని రీచ్ అయ్యే రావాలంటే స్టేజ్ అది తెలుసుకున్న తర్వాతనే మనము భగవాన్ని స్థిరంగా అంటే ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా మనము పూజించి కొంచెం అంటే ఇప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి మనకి, మెటీరియల్ డిజైర్స్ వల్ల ఆటంకాలు రావడము అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి మనం శ్రద్ధ భక్తితో ఇవన్నీ శ్రవణం కీర్తనం మనం విన్నాం కదా, అవన్నీ చేసుకోవడం వల్ల మనము భగవాన్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. అక్కడ మనకి అప్పుడు ఏమవుతుందనంటే కృష్ణ ఒక పాద కమలము దగ్గర, పాద పద్మం దగ్గర మనం ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అక్కడ మనం గోలోకానికి వెళ్తే మన డెస్టినేషన్ అదే కదా, అక్కడికి వెళ్తే మనం ఏం చేయొచ్చు, హాయిగా కృష్ణుని సేవ చేసుకుంటూ మనము అక్కడ గడపవచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే చాలా ఇది ప్రాబిలిటీ అంటే ఇది ఇప్పుడు స్పిరిచువల్ ఇప్పుడు బ్రహ్మంది కూడా హైయెస్ట్ లెవెల్ కు వాళ్ళు వెళ్ళినా కూడా సరిగ్గా వాళ్ళు ఇవన్నీ చేయలేదు అని అంటే మళ్ళీ కిందకు వచ్చేసి పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. బ్రహ్మన్ వాళ్ళకి ఒకవేళ స్పిరిచువల్ గ్రోత్ హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అయ్యారని అనుకోండి, అక్కడ అయినా కూడా ఇవన్నీ చేయకుండా డిస్టర్బెన్సెస్ కొంచెం వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ బర్త్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సి ఉంటుంది. ఎంత చేసినా కూడా మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనం భగవాన్ని రీచ్ అవ్వాలంటే ఈ నవవిధ భక్తి ఖచ్చితంగా కంపల్సరిగా పాటించాల్సిందే అనేసి చెప్పారనమాట. సో దీంతో పాటు మనకి ఇంకంటే అలా రావడానికి కారణం ఏంటంటే ఈ త్రిగుణాలే. ఏంటంటే ఈ త్రిగుణాలు ఏంటంటే సత్వ, రజస్ అండ్ తమస్. అది దాని గురించి మనకు తెలుసు కదా, వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి ఆ ఆలోచన బట్టి ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఏదైనా కోరికలు పెట్టుకొని ఏదైనా ఉన్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడికి పడతాం. అవి
ముందు శ్లోకాస్ లో ప్రీవియస్ శ్లోకాలు మనం నేర్చుకున్నాం క్లియర్ గా రజస్ తమస్ అండ్ సత్వగుణం గురించి. సో ఆ 3 మోడ్స్ ఆఫ్ నేచర్ అంటే ఈ త్రిగుణాల వల్ల మనం పడి మళ్ళీ సఫర్ అవ్వడం కన్నా ఈ డివోషనల్ సర్వీస్ ఈ నవవిధ భక్తి చేసుకుంటూ మనం ఈ చిక్కుకున్నాం కదా, ఈ భౌతిక ప్రపంచంలో మనము చిక్కుకున్నాం కదా ఈ త్రిగుణాల వల్ల. దీని నుంచి పారవ్వాలి కదా మనం, అంటే దీని నుంచి గట్టెక్కాలి అని అంటే మనము ఈ స్ట్రాంగ్ గా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా నవవిధ భక్తి అనేది చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ఇప్పుడు ఎలా వస్తుంది మళ్ళీ వీళ్ళు ఎలా చేస్తారు అంటే ఐ మీన్ ఎందుకు వచ్చేస్తారు ఇక్కడ అంటే భౌతిక కోరికల వల్ల, అంటే ఇంద్రతృప్తి ఏదో ఒకటి కావాలనేసి కోరిక ఉండడం వల్ల మనకి ఇక్కడే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అవన్నీ తీర్చుకునేంత వరకు దేవుడు మళ్ళీ తన దగ్గరికి తీసుకోరన్నమాట. సో ఆ కోరికలో పెట్టుకోకుండానే మనము వితౌట్ ఎనీ సెల్ఫ్ గ్రాటిఫికేషన్, అంటే ఏది సెల్ఫిష్ గా ఆలోచించకుండా మనం భగవంతుడి మీద జ్ఞానం అన్ని పెట్టాలి, అంటే ధ్యానం అంతా పెట్టేసుకొని మనం చేస్తే గనక ఖచ్చితంగా అప్పుడు మనకి భగవంతుడిని రీచ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇవి చాలా భౌతికల కోరికల వల్లనే ఇవన్నీ సఫర్ అని అవ్వడము. మనం అంతా ఇక్కడ మళ్ళీ కొట్టుకుంటున్నాం కదా, భౌతిక ప్రపంచంలో వస్తున్నాము, మళ్ళీ ఏదో ఒకటి కోరికలు ఉండడము, ఇది అయిపోయిందనంటే ఇంకొక కోరిక, ఇంకొకటి అయిందంటే మళ్ళీ ఇంకొకటి, ఇలా ఎక్కువగా రావడం వల్ల మనకి మళ్ళీ ఇది తప్పడం లేదనమాట. ఈ భౌతిక ప్రపంచానికి మళ్ళీ పుట్టడము సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ బర్త్ అండ్ డెత్ అని చెప్తాం. సో మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ దానికి వస్తాం. ఇది ఎన్ని రోజులని, ఎప్పుడో ఒకసారి మనం గోలోకకి రీచ్ అవ్వాలి కదా, అక్కడి నుంచే కదా మనం కృష్ణుడి నుంచి వచ్చాము, అక్కడికి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. దానికి ఇవన్నీ చెప్తున్నారు కృష్ణ క్లియర్ గా మన భగవద్గీతలో, వేదాస్ అన్ని స్క్రిప్చర్స్ లో, ప్రతి దాంట్లో గీతోపనిషత్ కానివ్వండి, ఉపనిషత్తులో కానివ్వండి, ప్రతి దాంట్లో చెప్తున్నారు మళ్ళీ మీరు నా దగ్గరికి రిటర్న్ రావాలనంటే ఈ త్రిగుణాల్లో ఉన్న ఈ మనకు అతి కోరికలు, ఇంద్రతృప్తులు అన్ని కావాలనేసి కోరికలు, భౌతిక కోరికలు ఏమి ఉన్నాయో సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అంటాం, అవన్నీ వదిలేసుకొని మీరు ఒకటి శ్రద్ధగా చేసుకొని ఉంటే గనక, భక్తి సేవతో ఉంటే గనక నన్ను రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి కృష్ణుడు ప్రతి దాంట్లో చేశారనమాట. లిటరేచర్స్ లో కానివ్వండి, వేదర్స్ లో కానివ్వండి, ఉపనిషత్స్ లో అన్ని, మళ్ళీ భగవద్గీత, స్పెషల్లీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మనే ఇక్కడ స్వయంగా చెప్పి మళ్ళీ సొల్యూషన్ కూడా చెప్తున్నారు. ఇలా భౌతిక కోరికల వల్ల ఇక్కడ మీరు సఫర్ అవుతున్నారు, దీని నుంచి బయటికి రావడం ఒకటే ఏం చేయాలి అనేసి సొల్యూషన్ చెప్పారు. ఏంటి ఆ సొల్యూషన్? నవవిధ భక్తి. ఆ సొల్యూషన్ మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినప్పుడు అది మనం పాటించాలి కదా. అది వదిలేసి మనం వేరేగా ఆలోచించి మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు పెట్టుకుంటే గనక మనం ఎప్పటికీ భగవంతుడిని రీచ్ అవ్వలేము. యూ కాన్ గో టు బ్యాక్ టు గాడ్ హెడ్. అక్కడ మనం భగవద్ధామానికి రీచ్ అవ్వలేము అనేసి క్లియర్ గా ఇప్పుడు చెప్పారు. అలాగే మనకి సొల్యూషన్ అనేది కూడా ఇచ్చారనమాట కృష్ణ పరమాత్మ. అందుకే మనం ఏం చెయ్యాలి, నవవిధ భక్తి నేర్చుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి శ్రవణం. అట్లీస్ట్ మనకి ఏది అవ్వకపోయినా స్టార్టింగ్ స్టేజ్ శ్రవణం అనమాట. ఈ భక్తి యొక్క సేవలో మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎంత ఇన్వాల్వ్ అవుతామో అంతే మనకి దేవుడికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి శ్రవణం చాలా ఇంపార్టెంట్. శ్రవణం ఏంటంటే వినాలి, బాగా వినాలి. మనకి ఇప్పుడు ఏం చేయడం అవ్వట్లేదు, నాకు ఇంకా ఏం కాదు, నా వల్ల ఇది చేయడం కుదరదు, అది చేయడం, అట్లీస్ట్ వినాలి. స్టార్టింగ్ వింటూ ఉంటే ఏమవుతుంది అని అంటే ఈ రోజు కాకపోయినా ఇంకొక వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అవ్వచ్చు, అలా వింటూ వింటూ ఏంటంటే హరికథ వినడము, కృష్ణుడి గురించి పాస్ట్ టెన్స్ వినడం, కృష్ణ లీలలు వినడము, కృష్ణ కథలు అన్ని కృష్ణుడి గురించే మనం వింటూ ఉన్నామని అనుకోండి, భాగవతము, భగవద్గీత ఇలా శ్రవణం చేయడం వల్ల మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఏంటి, అప్పుడు తెలుసుకోవాలి, ఓకే, అప్పుడు క్యూరియాసిటీ అనేది పెరుగుతుంటుంది. కృష్ణుడి గురించి తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుంది లోపల, మనసులో వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనకి ఒక భక్తి సేవలో లైన్ కి అనేది వస్తామన్నమాట. సో శ్రవణం చాలా ఇంపార్టెంట్. ఎంత శ్రద్ధగా వింటామో అంత మంచిగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ మీరు వంట చేసుకునేటప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే
ఏదైనా సరే బయటికి వెళ్తున్నారా, ఎప్పుడో ఒకటి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేకపోతే సన్నగా పెట్టుకొని మీ పాటికి మీరు ఎప్పుడు భగవద్గీత క్లాసెస్ కానీ భాగవతం క్లాసెస్ కానీ ఎంతో మందివి ఉన్నాయి కదా, మన స్పిరిచువల్ గురూస్ ఉన్నాయి కదా, అది కూడా అథెంటిక్ ఉండాలి. మన బోనిఫైడ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఉండాలి. ఎక్కడ ఎవరు పడితే వాళ్ళది చెప్పింది వినడం కాదు. ఇంతకన్నా ముందు క్లాసెస్ లో కూడా మనం దీని గురించి చర్చించుకున్నాం ఆల్రెడీ. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా క్లియర్ గా, ఎవరు బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ డిస్క్రిప్షన్ లో ఎవరు వస్తుంటారో వాళ్ళవి ఉంటాయి యూట్యూబ్ లో కానివ్వండి, ఇలా మన రికార్డింగ్స్ ఇవన్నీ కానివ్వండి, మన గురువులు ఉన్నారు, శిక్షా గురువులు చెప్పినవి కానివ్వండి, అప్పుడు వింటూ ఉండాలన్నమాట. ఈ రోజు విన్నాను కదా వదిలేసాను, నో ప్రాబ్లం, మళ్ళీ వినాలి. ఎంతవరకు మనకి అది బ్రెయిన్కి ఎక్కుతుందో అంతవరకు మనము వింటూనే ఉండాలన్నమాట. తప్పేం లేదు. ఒకసారి కానీ ఈ రోజు విన్నానంటే మళ్ళీ నెక్స్ట్ డే అడిగినప్పుడు అవి మనం ఆన్సర్ చేయడానికి రెడీ ఉంటాము లేదు కదా. ఎందుకనంటే శ్రద్ధగా విని ఉంటాము మనము, అక్కడక్కడ మిస్ అయి ఉంటాయి. సో మీరు తరచూ అది అర్థం అయ్యేంత వరకు విన్నా కూడా నో ప్రాబ్లం. మీరు అర్థం చేసుకున్నంత వరకు, మీకు అది అర్థం అయ్యేంత వరకు వింటూ ఉండాలన్నమాట. శ్రవణం చేస్తూ ఉండాలి. ఎవరి గురించి? మన స్పిరిచువల్ అంటే మన స్పిరిచువల్ మాస్టర్స్ నుంచి. ఇప్పుడు మన శ్రీల ప్రభుపాద చాలా బుక్స్ రాశారు, అవి కూడా చదవాలి. అవన్నీ చదివి తర్వాత రీడింగ్ అది హియర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఆడియో కూడా వస్తున్నాయి, భగవద్గీత కానివ్వండి భాగవతం కానివ్వండి. అలాగే మనకి రికార్డింగ్స్ ఉన్నాయి చాలా యూట్యూబ్ లో, అవి కూడా చూసుకొని శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ భక్తిలో ఎదగడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి శ్రవణం. దాని తర్వాత కీర్తనం. మీకు వచ్చు కీర్తనం ఏంటి? మీకు వచ్చిన పాట, కృష్ణ పాట ఏమున్నాయని భగవంతుడి గురించి వర్ణించి పాడడము, పొగుడుతూ పాడడం, ఆ పాస్ట్ టైమ్స్ ని పాడడం, అదన్నీ కీర్తన అంటారు. ఆ కీర్తనం చేయడం మీకు ఎలా వస్తుంది? నేను ఇలా రాగంలో పాడుతున్నా అదంతా అనవసరం. అది సంబంధమైన భక్తితో మనం ఏది పాడితే దానికి ప్రతిబంధిస్తారు మన కృష్ణుడు. ఏంటంటే మీకు వచ్చినట్టుగా మీరు దేవుడి ముందు హమ్ చేయండి, పాడండి. నాకు ఇలాగే వచ్చు, నేను ఇలా పాడుతున్నాను కృష్ణ అని బొక్కు పెట్టుకొని పాడండి, లేదా వింటూ దాంతో పాటు రిపీట్ చేయండి. సో అప్పుడు ఏంటంటే కీర్తన కూడా ప్రాక్టీస్ అవుతుంది. అంటే దేవుడు గురించి, దేవుడు లీల గురించి మనము పాడడం అనమాట. ఇంకా నలుగురికి చెప్పడం అనమాట. ఇంకా పాడుతూ ఉన్నారు అనుకోండి, నలుగురికి వింటారు. మీకు వాళ్ళు ఏం పేరు పెట్టినా కూడా అనవసరం. అది మీ భక్తి, మీరు కృష్ణుడితో ఎలా అటాచ్ అయ్యారో అది మాత్రమే ఇంపార్టెంట్. మీకు మిగతా వాళ్ళు ఏమనుకుంటారా అనేది అనవసరం. సో కీర్తనం అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కీర్తనం అంటే ఇక్కడ మనం హరినామ సంకీర్తన గట్టి గట్టిగా చెప్తుంటాం చూడండి. హరే కృష్ణ పాట అంటే రాగంతో పాడితే అది కీర్తనం అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఇది జపం అయిపోతుంది అనమాట. సో ఇందులో చూడండి, కొంచెం రాగంలో పాడితే అది కీర్తనే అయిపోతుంది. అలా చేసుకుంటూ ఉండొచ్చు మీరు వంట చేసేటప్పుడు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనసులో అది హమ్ అవుతూనే ఉండాలన్నమాట, హమ్మింగ్. సో అది కీర్తనం. విష్ణు స్మరణం. ఎప్పుడు చూసినా మనం కృష్ణుడు పాస్ట్ టైమ్స్ గురించే ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అంటే ధ్యాస అది కృష్ణుడి మీద పెట్టుకుంటూ ఉండాలి. ఏం చేశారు కృష్ణ ఆ టైంలో, ఏమైంది అక్కడ, ఏం జరిగింది ద్వారకలో, ఏం జరిగింది బృందావనంలో, ఏం జరిగింది, వాళ్ళు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉండేవారు, ఎవరెవరు రాక్షసుని చంపారు, ఆ బాంధవ్యం ఎలా ఉండేది, గోపీలతో అనుబంధం ఎలా ఉండేది, ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే విష్ణు స్మరణం అయిపోతుంది అనమాట. పాద సేవనం అంటే మనము అర్చనం ఏం చేస్తున్నామో దేవుడికి ధ్యానంలోనే ఉండాలి, సేవలు చేసుకోవడం అవంతా పాదసేవనం. అర్చనం అంటే కూడా మనం దేవుడికి పూజలు అవన్నీ చేసుకుంటాం కదా, అది అర్చనం. వందనం అని అంటే దండం పెట్టుకోవాలి మనం ఏది చేసినా కూడా, కృష్ణ నీ దయ వల్ల ఇవన్నీ అనేసి అదే ఇది చెప్పుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. గ్రాటిట్యూడ్ ఉండాలి. మనం కృతజ్ఞత చెప్పుకొని దేవుడికి దండం పెట్టుకోవడం అవన్నీ చేస్తే కనుక అది వందనం అయిపోతుంది. దాస్యం అంటే ఇంకా సేవలు చేసుకుంటూ ఉండడం అనమాట. సఖ్యం అంటే ఒక బాంధవ్యంతో, ఫ్రెండ్షిప్ లో ఒక భావానికి వస్తాం కదా, అది సఖ్యం అంటే. ఆత్మ నివేదనలో మొత్తం మనమంతా మాదేమీ లేదు కృష్ణ అంతా నీదే అనేసి సమర్పించి మనం భక్తి ఒకటి చేసేది ఎస్ట్ లెవెల్ అనమాట. అది ఆత్మ నివేదనం అని అంటారు. సో ఇవన్నీ చేయడం వల్ల అది ఎక్కడ అనంటే ఎవరి నుంచి వినాలి ఇవన్నీ? అసోసియేషన్, డివోటీ అసోసియేషన్ లో, అలాగే మన గురువులు ఉంటారు కదా, వాళ్ళ వాణి అంటారు, గురువుల్ని వాళ్ళ నుంచి వినాలి మనం, ఎక్కడ పడితే అక్కడ కాదు. గురువులు ఏం చెప్పారో అది వింటూ ఉంటే మనకి ప్యూర్ డివోటీస్ లైక్ శ్రీల ప్రభుపాద గారు ఉన్నారు. ఆ ప్రభుపాద చెప్పిన చాలా వీడియోస్ ఉన్నాయి మనకు. ప్రభుపాద చెప్పినవి చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వింటూ ఉండాలన్నమాట. అవి విని అట్లీస్ట్ శ్రవణం అలా చేసుకుంటూ ఉంటే కూడా మనం భక్తిలో ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారు అక్కడ, గురువులు ఏం ఆదేశించారు,
బుక్ చదవండి. ఎన్నో బుక్స్ రాశారు శ్రీల ప్రభుపాద వారు. రికార్డింగ్స్ కూడా ఉన్నాయి వాయిస్ ది. మీరు ఒకవేళ ప్రభుపాదదే వినాలి అని అంటే కనుక వాయిస్ కూడా ఉంటుంది మనకి క్లాసెస్. ప్రభుపాద వారిదే ఉంది, అవి కూడా వినొచ్చు మీరు. అది కాకుండా ఇంకా ప్రభుపాద ఏం చెప్పాలంటే బుక్స్, నంబర్ ఆఫ్ బుక్స్ రాశారు ప్రభుపాద మనందరి కోసం కదా ఇంత కష్టపడి, ఆ ఏజ్ లో అంత కష్టపడి మనందరూ కోసము, మనం మంచిగా మమ్మల్ని కూడా చేపట్టుకొని గోలోకానికి తీసుకెళ్లాలని ఎంత శ్రమ ఇచ్చారు, తను ఎంత కష్టపడ్డారు. సో ఆయన మాట మనం ఫాలో అవుతున్నాం కదా ఇప్పుడు. అది మనం చదవడంలో కూడా చూపించాలన్నమాట. ఒట్టిగా నాకు భక్తి ఉందనంటే కాదు, చదివి చూపించుకోవాలి మనం. ఒట్టిగా నటించడం కాదు. ఓకే 4 ముందు వచ్చాను, ఓకే బాగున్నా, నేను చేస్తున్నా అని చెప్పడం కాదు. నువ్వు ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నావు అని నీ ఆత్మసాక్షిగా మనం ఉండాలన్నమాట. ఎవరి ఆత్మసాక్షికి వాళ్ళు న్యాయం చేసుకుంటే చాలు, ఇంకొకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుపాద బుక్స్ చదువుతున్నారు అనుకోండి, స్లోగా జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటది అనమాట. అందులో ప్రభుపాద వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉన్నాయో, భగవద్గీతలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్పారు. అలాగే ఏం చెయ్యాలి, మై లైఫ్ మాన్యువల్ అని చెప్తాం. ఏం చేయాలి అనేది అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు భగవద్గీతలో. అలాగే మనకి భాగవతంలో కృష్ణలీలలు, అన్ని కృష్ణలీలలే. అందులో మనం స్టార్ట్ చేసేయాలి. మనకు అర్థమయ్యేంత వరకు. మనకి ఇప్పుడు చెప్తారు డిగ్రీ, పీజీ, పిహెచ్డి అనేసి చెప్తూ ఉంటారు అనమాట. డిగ్రీ అంటే భగవద్గీత, పీజీ అంటే శ్రీమద్ భాగవతం, పిహెచ్డి అంటే శ్రీ చైతన్య చరితామృత అనేసి చెప్తూ ఉంటారు. అవన్నీ ప్రాబ్లం లేదు మీకు. చిన్న చిన్న బుక్స్ ఉంటాయి, అవే నాకు అంత లేదు అవన్నీ ఫీల్ అవ్వద్దు. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా అంతలోనే మనం చదువుకోవడంలో తప్పేమీ లేదు. మీరు మెల్లగా స్టార్ట్ చేయాలన్నమాట. బుక్ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండాలి. భగవద్గీత చదవడం వల్ల మనకి లైఫ్ లో ఎలా ఉండాలి, మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ప్రతి దానికి ఆన్సర్ అనేది అక్కడ ఉందన్నమాట. దాంతో పాటు అవి డైరెక్ట్ గా మనకి ఒరిజినల్ గా చదివితే అర్థం కాదనేసి శ్రీల ప్రభుపాద పర్పట్లో క్లియర్ గా ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ అనేసి ఇచ్చారు. నార్మల్ చిన్న పిల్లలు చదివినా కూడా వాళ్ళకు కూడా అర్థం అయ్యేంతగా ఈజీగా ఉంది. ఇందాక మీరు చదివారు, చదువుతుంటేనే అర్థం, హాఫ్ ఆఫ్ ద టాపిక్ మీకు అర్థమైపోతుంది భాష్యంలో చదివేటప్పుడు. సో ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది మనకి పర్పట్లో. అలాగే శ్రీమద్ భాగవతం కూడా అంతే. భాగవతంలో చదవడం వల్ల ఏంటి అని అంటే కృష్ణలీల గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. ఇందులో అయితే లైఫ్ లో మనం ఎలా లీడ్ చేయాలి, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి, కృష్ణుడిని ఎలా చేరుకోవాలి, ఇవన్నీ మనకి ఇందులో తెలిసిపోతుంది. కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే కనుక మనకు భాగవతం అనేది చదవాలి. భాగవతంలో ఎలా ఉంటాయంటే మొత్తం లీలలు అనమాట. కృష్ణ లీలలు, కృష్ణుడు ఎప్పుడెప్పుడు ఏ ఏజ్ లో ఎలా ఏం చేశారు, అన్ని లీలలు అందులో ఉంటాయి. సో ఇవన్నీ వినడము, చదువుకోవడము, అట్లీస్ట్ విన్నా కూడా చాలు. భాగవతం ఎంతో పుణ్యం ఉంటే గనక, ఎంతో అదృష్టం చేసుకుంటే గనక భాగవతం వినే భాగ్యం కూడా దొరుకుతుంది అని చెప్తారనమాట. సో మనము లైఫ్ లో అది ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. దీంతో పాటు మనకి చాంటింగ్ అనేది చెప్తారు. అందరికీ తెలిసిందే, మనకి రీడింగ్ చేయాలి, చాంటింగ్ చేయాలి అనేసి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి రోజు మనం చెప్తూనే ఉంటాం. అలాగే మీతో కూడా చెప్పిస్తూనే ఉంటారు మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం తెలుసుకున్నది నలుగురికి చెప్పి వాళ్ళతో కూడా పలికిస్తే అది ఎంతో పుణ్యం అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం కృష్ణుడిని ఏ సందర్భంలో కూడా మిస్ అవ్వకుండా ఉంటాము అనేసి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అలాగే కృష్ణుడి గురించి గ్లోరిఫికేషన్స్ అంటే ఆ గొప్ప ఏమేమి జరిగాయో అన్ని చెప్పుకోవడం అనమాట. ఇప్పుడు కూర్చొని ఆల్రెడీ ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, డివోషనల్ అంటే డివోటీస్ దగ్గర ఉండడం వల్ల చాలా నేర్చుకోగలుగుతాం అనమాట. డివోటీస్ తో ఉంటే అంటే మనకు తెలియంది వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళకి తెలియంది మనం షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇదే అన్ని కృష్ణుడిదే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఇదొకటి ఏమవుతుందనంటే ఇలా చేయడం వల్ల ఎదుగుదల అవుతుంది అనమాట. భక్తిలో మనకు ముందుకెళ్ళడానికి ఛాన్స్ చాలా ఈజీ, సులభంగా స్టెప్స్. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, చాలా స్టెప్స్ ఉన్నాయి, వెళ్ళాలి, ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. అదే లిఫ్ట్ ఉందని అనుకోండి ఈజీగా వెళ్ళిపోతాం కదా. అలా అనమాట. డివోటీస్ అసోసియేషన్ లో ఉంటే గనక, భక్తుల సాంగత్యంలో ఉంటే గనక లిఫ్ట్ లో వెళ్ళడం ఈజీయా, స్టెప్స్ వెళ్ళడం ఈజీయా? లిఫ్టే కదా. త్వరగా రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, భక్తుల అసోసియేషన్ లో మనము ఉండాలన్నమాట. సో దీంతో పాటు మనకేంటంటే లేకపోతే మనం ఈ ఒక భౌతిక కోరికలు, ఇచ్చల వల్ల ఇక్కడికి ఉండిపోతాం. ఇవన్నీ మనం చేయలేకపోతే ఇక్కడే మళ్ళీ ఇదే చేయడం, ఇదే సైకిల్లో
తిరుగుతూ ఉండడం అనమాట, పుట్టడము చావడము, మళ్ళీ ఏదో ఒక కర్మలు చేయడము, కోరికలు పెట్టుకోవడము, మళ్ళీ పుట్టడం, ఇది జరుగుతూ ఉంటది అనమాట. ఇదంతా వదిలించుకోవాలి, మనకు వద్దిక గోల్, మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. మనం ఎక్కడ ఇప్పుడు అట్లీస్ట్ ఇందులో వచ్చేసి క్లాసెస్ విని కొంచెమైనా రియలైజ్ అవుతున్నాం కదా, మనం నేర్చుకోగలుగుతున్నాము. ఎక్కడ రీచ్ అవ్వాలి? గోలోకము. అక్కడ మనము మళ్ళీ అక్కడి నుంచి వచ్చాము, గో బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు, అంటే అక్కడ మన ఇంటి నుంచి వచ్చాము. ఇది మన ఇల్లు కాదు, అది మన శాశ్వతమైన ఇల్లు. అక్కడికి మళ్ళీ మనము రీచ్ అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా డివోషనల్ సర్వీస్, ఈ నవవిధ భక్తులు ఉన్నాయో త్రిగుణాలన్నీ కొంచెం పక్కన పెట్టుకొని, కొంచెం వదిలేసుకొని నవవిధ భక్తి చేసేసి కొంచెం డివోషనల్ అంటే డివోటీస్ అసోసియేషన్ లో ఉండి ప్రభుపాద వాళ్ళు చెప్పిన వాక్యాలు పాటించి, వాళ్ళ రాసిన బుక్స్ చదివి ఇవన్నీ చేయడం వల్ల భక్తిలో ఒకటి స్టెప్ ఎదుగుతాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందనంటే మనకి స్లోగా గ్రాడ్యువల్ గా మనలో ఉన్న ఒక కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కొంచెం స్లోగా తగ్గి కొంచెం హైయర్ లెవెల్ టేస్ట్ అనేది దొరుకుతుంది అనమాట మనకి. అప్పుడు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటాము. మనకు తెలియకుండానే మనలో తగ్గుతూ వస్తాయి ఈ త్రిగుణాల్లో. మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ స్లోగా మనకి అర్థం కాదు. మళ్ళీ తర్వాత నాకు ఇది ఉండే హ్యాబిట్, ఇవన్నీ వదిలేదు. ఎందుకంటే అసోసియేషన్ అలాంటిది అనమాట. సో అసోసియేషన్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరు సాంగత్యంలో ఉంటారు, ఇప్పుడు ప్రీవియస్ గా చెప్పేవారు, అది సామెత నాకు తెలుగులో తెలియదు కానీ నేను చెప్తున్నా ఏంటంటే, ఎవరు చుట్టూ ఎలా ఉంటే, ఇప్పుడు బ్యాడ్ పర్సన్స్ దగ్గర ఉన్నారు అనుకోండి, మనకి కూడా వాళ్ళ గుణాలు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మంచి వాళ్ళు భక్తుల సంగతంలో ఉన్నారు అనుకోండి, వాళ్ళ గుణాలు కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దానికి ఒక సామెత ఉంది, తెలుగులో నాకు ఐడియా లేదు, అందుకే చెప్పడం లేదు. సో ఈ త్రిగుణాల నుంచి మనము కొంచెము స్లోగా ముక్తి పొందుతాం అనమాట. దాని నుంచి బయటికి వచ్చి డివోషనల్ సర్వీస్ లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంతా మంచి అసోసియేషన్ లో భక్తి సాంగత్యంలోనే ఉండాలి. డైలీ మనకి జప సెషన్ వస్తుంటది. ఇలాంటి ఇప్పుడు ప్రెసెంట్ మనము 11 o'clock క్లాస్ ఏముందో అందులో కూడా డైలీ రావడం వల్ల, వినడం వల్ల ఏంటంటే మార్పు అనేది స్లోగా మనకి తెలిసిపోద్ది. అదేంటంటే ఎవరి వల్ల వినాలి, ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఎవరి నుంచి తీసుకోవాలి అంటే మనకు స్పిరిచువల్ మాస్టర్స్ కంపల్సరీ అన్నమాట. ఒక బోనఫైడ్ మాస్టర్స్ నుంచే రిఫ్లెక్షన్, అంటే మనం గురు పరంపర అని ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, ఆ గురు పరంపర నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే మనము నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పింది మనం పాటించాలి. అప్పుడే మనకి స్లోగా, ఎందుకనంటే మనం తప్పిపోతుంటాం అనుకోండి, వాళ్ళు చేపట్టుకొని లాగుతారనమాట. అంటే దారి తప్పొద్దు రా, ఇది మంచి దారి అని వాళ్ళు చూపిస్తూ ఉంటారనమాట. అప్పుడు మనకి కంప్లీట్ గా మనలో ఉన్న ఇవన్నీ పోయి, చెడు గుణాలన్నీ పోయి మంచి ట్రాన్సెంట్ అంటే పరివర్తన అనేది జరుగుతుంది అనమాట మన దాంట్లో కూడా. అంటే ఐ మీన్ భక్తిలో కొంచెము ఎదగడము సాధ్యమవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఎవరు ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారనమాట ఇక్కడ ఇందులోనే. ప్రతి ఒక్కరు డైలీ డివోషనల్ సర్వీస్ అంటే ఆఫ్ డివోషనల్ సర్వీస్ అంటారు. సో ఇక్కడ మనం చాలా మిస్ అవుతున్నాం, కరెక్ట్ గా చేయడం లేదు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల అన్ని సఫర్ అవుతున్నాం. అలా చేయకుండా పాటించాలన్నమాట. డైలీ డే టు డే లైఫ్ లో మనము ఏం చెయ్యాలి అనేసి క్లియర్ గా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఇచ్చారనమాట. లాస్ట్ బట్ వన్ స్టాంజాలో ఏంటంటే పారాగ్రాఫ్ లో అలా ఇచ్చారు. ఏంటనంటే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, మరి ఎలా ఏం చేస్తే మనం ముందుకెళ్ళొచ్చు భక్తిలో అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అది దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ప్రతిరోజు ఇవి ఎవ్రీ డే సింగిల్ డే మిస్ అవ్వకుండా పాటించాలి అన్నమాట. దేని గురించి చెప్పారు అని అంటే, వన్ షుడ్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ లార్డ్ అని చెప్పారు. అంటే దేవుడిని ప్రతిరోజు మనము సర్వీస్ అంటే సేవలు చేస్తూనే ఉండాలి, సేవ చేసుకుంటూనే ఉండాలి. తర్వాత దేవుడికి నైవేద్యం ఏం చేస్తుంటాము, మనం ఏది వండినా సరే ఓన్లీ సాత్విక్ ఫుడ్ వితౌట్ ఆనియన్, గార్లిక్, మష్రూమ్, ఈ నాన్ వెజ్ కానివ్వండి, అది కాదు. మనం ఆల్రెడీ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవన్నీ విన్నాం కదా ప్రీవియస్ లో. దేవుడు ఏమని అడుగుతాడు, సాత్విక్ ఫుడ్డే చెప్పారు అక్కడ కూడా. సో ఇందులో మనకేంటంటే భక్తిలో ఒకటి ఎదుగుదల కావాలి అంటే గనక మనం ఏం చేయాలి, దేవుడు సర్వీస్ లో ఉండాలి, దేవుడు సేవలోనే ఉండాలి. దేవుడు సేవకి మనం ఏం చేయాలి, నైవేద్యం చేసుకుంటాం కదా, ఏది వండినా మా సాత్విక్ ఫుడ్ ఏది వండినా, సాత్విక్ ఫుడ్ మనం ఏది వండినా
దేవుడికి నైవేద్యం చేసి అది మనం తీసుకుంటే గనక దాన్ని ప్రసాదం అని అంటారు. అదే తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి లోపల ఉన్న బ్యాడ్ థింగ్స్ అన్ని, అంటే ఈ చెడు ఏం ఆలోచనలు ఉంటాయి లేకపోతే కోరికలు ఉంటాయి, అవి స్లోగా గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తాయి అన్నమాట. అప్పుడు ప్యూరిఫికేషన్ అనేది మనకి జరుగుతుంది. ఓకే, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇక్కడ మళ్ళీ మీకు నేను రీకాల్ చేస్తున్నాను. అది ఉచ్చిష్టం అంటే ఇప్పుడు ప్రసాదం తినడం వల్ల చాలా మనకి ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్. అది ఓన్లీ సాత్విక ఆహారం మాత్రమే మనము దేవుడికి నైవేద్యం చేస్తూ ఉండాలి. దాన్ని మనము తినాలి. దేవుడికి ఫస్ట్ నైవేద్యం చేయాలి, తర్వాత మేము తీసుకోవాలి. ఫస్ట్ అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ గురించి మనం ఆల్రెడీ పత్రం, పుష్పం, ఫలం, తోయం. పుష్పంలో చెప్పాం కదా, ఆ స్మెల్ చూడాలి అనమాట. దేవుడికి అలంకరించిన ఫ్లవర్స్ అవన్నీ ఏముంటాయో ఈ శ్లోకాలో మళ్ళీ రిపీట్ అయింది అనమాట. సో ఇక్కడ శ్లోకాలో ఏం చెప్పారనంటే లాస్ట్ లో ఈ ఇంపార్టెంట్ థింగ్స్ లో ఇది కూడా వస్తుంది. ఏంటనంటే ఆ ఫ్లవర్స్ అనేది డెకరేట్ చేసి ఉంటాం కదా, దేవుడికి వేసిన పూలమాల కానివ్వండి, దండం కానివ్వండి, మీరు దగ్గర ఏ పూలు ఉన్నా కూడా కొంచెం మంచివి, ఇలా చామంతి కానివ్వండి, రోజ్ కానివ్వండి, లోటస్, ఇవన్నీ పెడుతుంటాం కదా. ఇప్పుడు అంత మరీ పారిజాతం కొన్ని అయితే మనకి దొరికేవి అయితే పెట్టాలి. అందులో కొంచెం చూసి మంచివి మనకు అవైలబుల్ ఉన్న దాంట్లోనే పెట్టుకొని తృప్తి పడాలన్నమాట. అవి పెట్టినప్పుడు తులసి ఆకు కూడా పెడతాం కదా దేవుడికి, అది చాలా ఇంపార్టెంట్. తులసి లేనిది పూజ స్వీకరించారనమాట కృష్ణుడు. సో తులసి ఆకుతో పూజ చేసేసుకొని తర్వాత నైట్ అయ్యేసరికి మనం ఏం చేస్తాము, తీస్తాం కదా ఆ వాసన. అవన్నీ తీసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇంకేంటి, దేవుడిని పడుకోబెడతాం కదా, అప్పుడు కర్టన్ వేసే అంతకన్నా ముందు ఏం చేస్తాం, ఫ్లవర్స్ అన్ని తీస్తాం కదా, ఆ తీసినవన్నీ చేతిలో పట్టుకొని వాసన అనేది చూడాలన్నమాట. సో అక్కడి నుంచి కూడా అంటే ఈ ఇంద్రియాలు ఒక్కొక్కటి సెన్స్ లో ఆ లోపలికి వెళ్ళి మనకి ఒక ఫీల్ అనేది ఇస్తుంది కదా, అబ్బాయి ఎంత మంచి స్మెల్. దేవుడికి ఇచ్చాక అది మారిపోద్ది అనమాట. ఆ ఫ్రేగ్రెన్స్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. అంత ఆ స్మెల్ అనేది మనము చూడాలి. తులసి కానీ నైట్ తీసుకునేటప్పుడు, అంటే నైట్ ఇంకేంటి అయిపోయింది పడుకుంటున్నాము అని అన్నప్పుడు అన్ని క్లీన్ చేసి పడుకుంటాం కదా, దేవుడి ఫ్లవర్స్ అన్ని తీసేస్తాం కదా. సో అది తీసిన తర్వాత స్మెల్ అనేది ఖచ్చితంగా పూజకి ఏమేమి పెట్టామో ఆ స్మెల్, ఆ ఫ్లవర్స్ ది, ఆ తులసి లీఫ్ ది మనము స్మెల్ అనేది చూడాలన్నమాట. ఆ చూసిన తర్వాత అది ఒక ప్రసాదం లాగా మనకి, అంటే ఒట్టి పూలు చూడడం కదా, అది కూడా ప్రసాదం అనమాట. తులసి లీఫ్ ఆఫర్ చేసింది కూడా స్మెల్ చూడడము మనకి ప్రసాదం లాగే అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు ఇక్కడ అనంటే, ఇప్పుడు ప్లేసెస్ అండి. ఇప్పుడు కృష్ణుడు లీల చేశారు కదా, అలాంటి ప్లేసెస్ కి మనము విజిట్ చేయాలి, ఊర్లోకి వెళ్ళాలి. అంటే ఎక్కడ ఎలాంటి టూర్ కి వెళ్ళాలి అని అంటే కృష్ణుడిది గోవా వెళ్ళానా, ఆ బీచ్కి వెళ్ళానా, ఈ బీచ్కి వెళ్ళానా కాదు. ఏంటంటే కృష్ణుడు ఎక్కడెక్కడ పాస్ట్ టైమ్స్ జరిగిపోయారో, కృష్ణ లీలలు ఎక్కడెక్కడ జరిగాయో, లైక్ పూరి జగన్నాథ్ కానివ్వండి, బృందావనం కానివ్వండి, అక్కడికి వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే ఆ ఒక శక్తి ఉంటుంది అక్కడ. కృష్ణుడు అన్ని నడిచిన ఏరియా అని చెప్తారు. బృందావనం కానీ లైఫ్ అంతా ధన్యం అని అయిపోతుంది అనమాట. సో అలాంటి ప్లేసెస్ కి మనము యాత్రకు అనేది వెళుతూ ఉండాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లీలలు ఏమేమి జరిగాయో అని తెలుసుకోవాలి. అక్కడ మనకి మళ్ళీ ప్యూరిఫికేషన్ అనేది దొరుకుతుంది. ఇది ఎన్ని రోజులు అంటే మెనీ మంత్స్ వరకు ఉంటది అనమాట. కొన్ని నెలల వరకు ఆ ఫీల్ అనేది బ్లిస్ ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ అనేది మనకి ఉంటుంది అనమాట. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మనలోనే, మనకు తెలియకుండా. అక్కడ ఇప్పుడు మాయాపూర్ లో వెళ్ళండి, లేకపోతే జగన్నాథ్కి వెళ్ళండి, లేకపోతే బృందావనంకి వెళ్ళండి, అప్పుడు ఏంటంటే ఆ ఒక వైబ్స్ ఉంటాయి కదా, దేవుడిది ఆ స్థలం అది. అక్కడ వచ్చే ఒక వైబ్ మనకి నెలల వరకు ఉండిపోద్ది అనమాట. మళ్ళీ నెలల తర్వాత మళ్ళీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 months లేకపోతే 4 months అని అనుకుందాం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారనుకోండి, అది మళ్ళీ స్పిరిచువల్ కి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మొత్తం ట్రాన్సెంటల్ పాస్ట్ టైమ్స్, అంటే కృష్ణుడిది ఏమేమి పాస్ట్ టైమ్స్ అయ్యాయో అవన్నీ మనం తలుచుకుంటాం కదా అక్కడ, ఇవి మైండ్ లో మనసులో ఉండిపోతాయి అనమాట. నెలల వరకు మనకి ఉండిపోతాయి. సో ఎంత అండి మనకు అక్కడ బృందావనం గురించి తెలిస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అవన్నీ తలుచుకుంటే కనుక కృష్ణుడు అక్కడ ఉండలేరంట ఇలా. అంటే ఐ మీన్ ఆడడము, పడడము, లేవడము అంతా అక్కడ లీలలు చేశారు కదా. ఎంత అదృష్టం ఉంటే గనక మనం ఆ మట్టిని ముట్టుకోగలం చెప్పండి ఒకసారి. ఆ మట్టి కూడా తెచ్చుకుంటూ ఉంటారనమాట. అంత ఇది మాయాపూర్ లో అయితే గంగా స్నానం అని చెప్తారు, అలాగే బృందావనం అయితే మట్టి తెచ్చుకోవాలంటారు, అలాగే జగన్నాథ్ పురికి వెళ్తే ప్రసాదం అనేసి, మొన్నటి వరకు మనము జగన్నాథ లీలల గురించి వింటూనే వచ్చాం కదా. ప్రసాదం గురించి ఫేమస్ మనకి జగన్నాథుడు ఎన్నో లీలలు చేశారు కదా, అవి కూడా మనము విన్నాం ఆల్రెడీ. సో
ఇవన్నీ చూడండి ఆ అంటే మనకిలో మార్పు వస్తుంది అన్నమాట. మనలో మార్పు అనేది జరుగుతూ ఉంటది. అవన్నీ విని ఎంతో పరీక్షించాం కదా. అంటే మనం ఎక్సైటెడ్ గా వినాలి వినాలి అనేసి ఆనందించాం కదా ఇన్ని రోజులు మనం జగన్నాథ స్టోరీస్ విని. సో అలాగే బృందావనం స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి మనకి, చాలా అన్నమాట. మాయాపూర్ లో కానివ్వండి, బృందావనంలో కానివ్వండి, జగన్నాథ్, చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా ద్వారక. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళడం వల్ల మనకు అది మైండ్ లో ఉండిపోద్ది అనమాట. సో ఆ ఫీల్ అనేది మనకి నెలల వరకు ఉంటదన్నమాట. అప్పుడు డివోషనల్ సర్వీస్ మనం చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఆ భక్తిలో మునిగిపోతాం కదా, ఆ నెలల వరకు మనకు చూడండి అది మమ్మల్ని కాపాడుతూ వస్తుంది అనమాట. సో అదొకటి ప్లేసెస్ అనేది వెళ్ళాలి. మూడిట్లో ఫస్ట్ ఏంటనంటే ఇందాక నేను చెప్పినట్టు, ఫస్ట్ వచ్చేసి దేవుడు సేవ చేసేసి దేవుడికి నైవేద్యం చేసేసి దాన్ని ప్రసాదం లాగా మనం తీసుకోవడము ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఫ్లవర్స్, తులసి లీవ్స్ ఆఫర్ చేసి ఉంటాం కదా, దేవుడికి పెట్టుంటాం కదా, దాన్ని స్మెల్ చూడడము సెకండ్ అన్నమాట. థర్డ్ వచ్చేసి మనకి భగవద్ ధామాలకి వెళ్ళాలి, ఈ తీర్థయాత్రము అంటాం కదా, దానికి వెళ్తూ ఉంటే కనుక మనకు కొద్ది నెలలు మనకి అది ఫీల్ అనేది అలాగే ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ మళ్ళీ మనము వెళ్ళేంత వరకు మనకి అది కాపాడుతుంటుంది అనమాట. మనం భక్తి సేవలో ముందు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి చెప్పారు. తర్వాత వచ్చేసి మనకి ఇందాక నేను చెప్పినట్టు చదవడం చాలా ఇంపార్టెంట్. రీడింగ్ అండ్ హియరింగ్, వినాలి ప్లస్ చదవాలి. విని ప్లస్ ఆ తర్వాత చదవడం వల్ల మనకు పాస్ట్ టైమ్స్ అంటే కృష్ణుడిది పాస్ట్ టైమ్స్ వినడం వల్ల ఆ కృష్ణుడు మనకి భగవంతునికి రెసిప్రికేట్ అవుతారు. అంటే మనకి ఏమంటారు, బాంధవ్యం అనేది మనకి రెస్పాండ్ అవుతుంటారు అనమాట కృష్ణుడు. ఇప్పుడు భాగవతంలో చాలా స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో స్టోరీస్. భగవంతుడు ఎలా రెసిప్రికేట్ అయ్యారు అంటే ఎలా స్పందించారు భక్తులకి. ప్యూర్ డివోటీస్ ఉంటే గనక భక్తుల్ని అస్సలు దేవుడు వదలడు అనేసి చాలా స్టోరీస్ ఉన్నాయి మనకు భాగవతంలో. ఆ ప్యూర్ డివోటీస్ ఏం చేస్తారని అంటే భక్తులు, శుద్ధ భక్తులు ఏం చేస్తారు అంటే శ్రవణం ఇంపార్టెంట్, వాళ్ళకి రీడింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే చదవడము వినడమే, కృష్ణుడిదే మాట్లాడినా కృష్ణుడి గురించే, చదివినా కృష్ణుడి గురించే, విన్నా కృష్ణుడి గురించే. సో ఇలాంటి ప్యూర్ డివోటీస్ కి ఏం చేస్తారంటే కృష్ణుడు ఎప్పుడూ అండగా ఉంటారు అనేసి చెప్తారు. చాలా మర్సిఫుల్ దయామయ కృష్ణ ఏంటనంటే అంత మర్సి చూపిస్తారనమాట. తనకి అఫెక్షన్ చాలా ఉంటుంది భక్తుల మీద. ఎవరు చాంటింగ్ చేస్తారో, శుద్ధ భక్తులు ఎవరు ఉంటారో, లైక్ పర్ఫెక్ట్ గా చాంటింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ నాలిక మీద కృష్ణుడు డాన్స్ ఆడుతూ ఉంటాడంట తెలుసా. ప్యూర్ మనస్ఫూర్తిగా, అంటే ఎక్కడ డీవియేషన్ కాకుండా, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా శ్రద్ధగా మీరు చాంటింగ్ చేస్తే గనక వాళ్ళ నాలిక మీద కృష్ణుడు డాన్స్ చేస్తూ ఉంటారు అనేసి చెప్తారు. సో ఎంత శ్రద్ధగా మనం చేయాలి, అక్కడి నుంచి మనకి ఎలా వైబ్రేషన్ వస్తుంది అంటే అలా చేయడం వల్ల మనకు ఒక తెలియని ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ అది అవ్వడం వల్ల మనకి భక్తిలో ముందుకెళ్ళడానికి చాలా ఛాన్స్, అంటే స్టెప్ వైజ్ మనము వెళ్ళడానికి, కృష్ణుడిని రీచ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కృష్ణుడు అలాంటి డివోటీస్ దగ్గర వచ్చి తను స్పందిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి చాలా మందికి స్పందిస్తడం జరుగుతూ ఉంటది అనమాట. స్టోరీస్ కూడా ఉన్నాయి కృష్ణయ్య భక్తుల దగ్గర ఎలా వచ్చి ఆదుకున్నారు అంటే. ఇంతక మనము ఇది కూడా చేసాం కదా జగన్నాథ లీలలో కూడా మనము తెలుసుకున్నాం ఇవన్నీ. అంటే భక్తుల దగ్గర ఎలా రెసిప్రికేట్ అయ్యారు, ఎలా స్పందించారు అనేసి చూసాం కదా, అలా అనమాట. సో శుద్ధ భక్తులకి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. సో భక్తి చాలా ఇంపార్టెంట్. అలాగే వినడము ఇంపార్టెంట్, చదవడము ఇంపార్టెంట్. అలాగే హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే దీంతో పాటు ఇంకొక స్టెప్ ఎదగడానికి భక్తిలో ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని అంటే కనుక ఫాస్టింగ్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్ దాంట్లో ఫాస్టింగ్స్ లైక్ జన్మాష్టమి కానివ్వండి, ఏకాదశి వ్రతం కానివ్వండి, అలా చేయడం వల్ల కృష్ణుడి కోసమే అంకితమైన డేస్. సో ఇప్పుడు పుట్టినరోజు కృష్ణ జన్మాష్టమి వస్తుంది. కృష్ణ జన్మాష్టమికి మిడ్ నైట్ వరకు, లాస్ట్ టైం చెప్పాను నేను మీకు, ఫాస్టింగ్ ఉండడం వల్ల ప్యూర్ డివోటీస్ ఏం చేస్తూ ఉంటారని అంటే ఫాస్టింగ్ ఉంటారనమాట. ఆ ఫాస్టింగ్ ఉండడం వల్ల వాళ్ళకి మొత్తం కృష్ణుడిదే. అంటే ఇప్పుడు చూడండి నైట్ 12 o'clock వరకు వాళ్ళు ఫాస్టింగ్ చేసి ఉపవాసాల ఉండి మహామంగళారతి అయిన తర్వాత అప్పుడు ప్రసాదం అనేది స్వీకరిస్తారు. ఎంత డెడికేషన్ ఉంటే వాళ్ళకి ఏది వద్దు అని అనిపిస్తుంది అంటే కృష్ణుడిలో నీలం అయితే గనక, ప్యూర్ డివోషన్ ఉంటే గనక అలా మనకు ఆకలి అనేది జరగదనమాట. సో అప్పుడు అలాంటి భక్తులకి కృష్ణుడు
బాగా ఇది ఉంటది అనమాట, అటాచ్మెంట్ అనేది ఉంటది అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం ఇప్పుడు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఇప్పుడు డబ్బు వచ్చిందా అనేసి కృష్ణుని మర్చిపోవడము లేకపోతే లేనప్పుడు మొక్కుకోవడం కాదు. ప్రతి ఒక్క సిచ్యుయేషన్ లో మనము కృష్ణుడిని తలుచుకుంటూనే ఉండాలన్నమాట. సో లైక్ ఫాస్టింగ్, జన్మాష్టమి కానండి, ప్రతి ఒక్క పండుగలు ఉంటాయి, కొన్ని పండుగలు ఉంటాయి. తర్వాత కొన్ని మనకి డిసపేరెన్స్ డే, గురువుల డే ఉంటాయి. అలాంటి రోజు కూడా మనము ఫాస్టింగ్ అనేది చేస్తున్నాం అనమాట. హాఫ్ డే వరకు ఫాస్టింగ్ అని చెప్తుంటారు. అపియరెన్స్ డే, డిసపేరెన్స్ డే ఇలా వస్తుంటాయి. గురువు మహారాజులు ఉంటారు కదా, పెద్ద పెద్ద గురువులు, వాళ్ళ కూడా మనము ఇలా చేస్తుంటాము. అలాగే మిగతా కొన్ని పండుగలకి కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకొక థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎప్పుడు మనకి ఏం చేస్తే మనకి హ్యాపీనెస్ అనేది దొరుకుతుందంటే, మెటీరియల్ డిజైర్స్ ని వదిలేసి కొంచెం మనం ఈ త్రిగుణాలని వదిలేసుకొని తర్వాత ఇవంతా వదిలేసుకొని ఉంటే గనక భక్తిలో ఒకటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే అప్పుడు మనకి ఒరిజినల్ హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ 3 మోడ్స్ ఆఫ్ నేచర్ చెప్పుకున్నాం కదా, సత్వ తమస్ రజస్ గుణ, ఇవన్నీ గుణాలు ఉన్నాయో ఆ గుణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని మనమే కోరికలు పెట్టేసుకొని మళ్ళీ మళ్ళీ ఇక్కడ మెటీరియల్ డిజైర్స్ పెంచుకొని మళ్ళీ ఇక్కడికి పుట్టడం, ఇవన్నీ వదిలేసుకోవచ్చు అనమాట ఒక భక్తి సేవ చేయడం వల్ల. ఇది బ్రేక్ చేయొచ్చు అనమాట, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. అది బ్రేక్ చేయాలంటే భక్తి సేవ ఒక్కటే మార్గం. అది కూడా ఈ కలికాలంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హరినామ సంకీర్తనం మాత్రమే పెద్ద సొల్యూషన్ మనకి ఇక్కడే. అది ఇవన్నీ చేయడం వల్లే ఈ త్రిగుణాల నుంచి మనము దాటుకొని రాగలుగుతాం అనమాట. ఇది మనకి భగవద్గీత 14th చాప్టర్ లో ఈ త్రిగుణాల గురించి క్లియర్ గా, ఎలా భక్తిలో ఒకటి మనం ముందుకెళ్ళాలి, ఏం చేస్తే మనము కృష్ణుడికి దగ్గర అవుతాము, తర్వాత ఈ గుణాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్ళీ బర్త్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఇది ఫుల్ స్టాప్ చేసేయాలి. మనం గోలోకాకి రీచ్ అవ్వాలి కదా, ఈ రీచ్ అవ్వాలి, ఆ డెస్టినేషన్ రీచ్ మర్చిపోయి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం. ఇవి మళ్ళీ కోరికలు పుట్టించుకుంటున్నాము, మళ్ళీ మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం, ఇదే జరుగుతుంది. ఇదంతా వదిలించుకొని మనము అక్కడికి రీచ్ అవ్వాలి అని అంటే గనక ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలన్నమాట. ఏం పాటించాలి? నవవిధ భక్తి అనేది పాటించాలి. త్రిగుణాల్లో ఇవన్నీ మనం దూరం అయ్యి కొంచెం డివోషనల్ కి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా నవవిధ భక్తి పాటిస్తూ, అది కూడా ఎవరి ద్వారా? స్పిరిచువల్ మాస్టర్స్ ద్వారా మనము భక్తి సేవ అనేది కొంచెం చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారో అది వినడం అంతే. మనం ఎవరెవరో చెప్పినవి అస్సలు వినకూడదు, ఏ పొరపాటు చేయొద్దు. మీరు ఏంటంటే ఈ ప్రభుపాద శిష్యులు ఉంటారు, అలాగే పెద్ద పెద్ద ఇప్పుడు మనం ఆల్రెడీ సంప్రదాయాల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. కొన్ని సంప్రదాయాల్లో గురువులు ఉంటారు కదా, డిప్రిక్షన్ నుంచి వచ్చింటారు, అంటే గురు పరంపర నుంచి వచ్చి ఉంటారు కదా. అలాంటి వాళ్ళు చెప్పింది మాత్రమే వింటూ వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి పాటిస్తూ ఉంటే గనక మనము భక్తిలో స్థిరంగా ఉంటాం. లేకపోతే లూజ్ అయ్యి అంటే మనం డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటుంది అనమాట. ఈ రోజు చేస్తాం, ఒక నెలలు చేయొచ్చు, ఒక సంవత్సరాలు చేయొచ్చు, తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అనేది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకనంటే అవన్నీ ఫాలో అవ్వకపోతే, గురు ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా పడిపోతాం. మళ్ళీ ఎంత హైయెస్ట్ గా భక్తిలో రీచ్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుమారస్ది మళ్ళీ వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇవన్నీ చేసి మళ్ళీ ఇది రియలైజ్ అయ్యారు? చతుర్కుమారులు ఉన్నారు కదా, ఆ కుమారులు రియలైజ్ అయ్యి మళ్ళీ దీనికి భగవాన్ ని రీచ్ అవ్వగలిగారు అనమాట. ఎంత మనము పెద్ద పొజిషన్ కి వెళ్ళినా ఒక్కటి మనం ఈ భక్తి అన్ని నవవిధ భక్తి ఇవన్నీ పాటించకపోతే మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వడం ఖాయం అనమాట. సో అవన్నీ ఫాలో అవ్వాలి. నవవిధ భక్తి ఫాలో అయితేనే మనము కృష్ణుడిని చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ కృష్ణుడు కూడా మన కోసము వెయిట్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే నా పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళారు, ఏదో కోరిక ఉందనేసి మళ్ళీ పంపించాను, అది తీర్చుకొని రమ్మనేసి. అది తీర్చుకోకుండా మళ్ళీ ఇంకా డబుల్ కోరికలు పెంచుకొని అంటే మళ్ళీ ఇంకా మరి మీరు వెళ్ళింది అది క్లియర్ చేసుకొని మీరు రావాలి. అది కాకుండా మళ్ళీ ఇంకా డబుల్ కోరికలు పెంచుకొని మళ్ళీ అక్కడ పుడతానంటే ఈ కాంట్ హెల్ప్ అనమాట. కృష్ణుడు కూడా ఇప్పుడు ఏం హెల్ప్ చేయలేరు. మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చింది రీజన్ ఏంటి? మళ్ళీ భక్తి సేవ చేసుకోవడము. ఒకవేళ మనం పుట్టినా కూడా ఎలాంటి కుటుంబంలో పుడతాము మనం విన్నాం కదా ప్రీవియస్ గా. ఇప్పుడు భక్తి ఒకవేళ చేసుకొని సడన్ గా మనకి అవ్వలేదు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయ్యి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు మనతో పాటు ఏమి తీసుకెళ్ళాం కదా, ఏ ఆస్తి అంతస్తు మనతో పాటు రాదు. భక్తి ఒకటే మనతో పాటు
వస్తూ ఉంటది అనమాట. మనం నెక్స్ట్ జన్మకి కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది భక్తి మాత్రమే. ఏ అంతస్తు రాదు, ఏ అందం రాదు, ఏమి రాదు. సో భక్తి మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ డివోషనల్ సర్వీస్ ఈ జన్మలో కాకపోయినా అట్లీస్ట్ వచ్చే జన్మలో కూడా మంచి కుటుంబంలో పుడతారు. అలాంటి భక్తి సేవతో చేసేవాళ్ళు ఇంకా వాళ్ళకి ఇక్కడ ఇంకా రాసి పెట్టుంది అంటే గనక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు అప్పుడు ఇక్కడ ఏం చేశాము, పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ ఏం చేసుకున్నాము, భక్తి ఎంత చేశారో అవన్నీ చూసి దాన్ని బట్టి మనకి లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం వచ్చేసాము, ఈ లైఫ్ లో అయితే మనం ఏం చేయలేము, ఎలా వచ్చామో మళ్ళీ బతికాము, పుట్టాము, అయిపోయింది. నెక్స్ట్ జన్మకి మనం ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చు కదా, ఆ ఆపర్చునిటీ కృష్ణ ఇక్కడ ఇచ్చారు. అది మనం ఫాలో అవ్వాలన్నమాట. అంటే అట్లీస్ట్ భక్తి చేసుకొని నీ లైఫ్ ఫ్యూచర్ లో నీకు ఎలా కావాలో అట్లీస్ట్ ఎలా కావాలి అంటే భక్తిలో ఒకటి ఉండి నేను ఇంకా భగవద్ధామానికి త్వరగా రీచ్ అవ్వాలి అని అంటే చావు తప్పదు ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్ని కర్మాలు చేసామో ఇప్పుడు ఈ జన్మలది కాదు, ఎన్నో జన్మల నుంచి ఏదైనా కర్మాస్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ అనుభవించే తీరాలి. ఇంకా ఒకవేళ మనకి ఇక్కడ తీరకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మది అనేది ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా అనుభవించాలి. అది తీరే లోపల భక్తిని కూడా మనము జమ చేస్తూ ఉండాలన్నమాట. దాని వల్ల త్వరగా మనము భగవంతుడిని చేరుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇక్కడ నేను చెప్పినట్టు సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో మునిగి తేలి ఇక్కడే జరుగుతూనే ఉంటది అనమాట. సో గోలోక డెస్టినేషన్ కదా, మనకి హైయెస్ట్ గోల్ వచ్చేసి గోలోక కదా, డెస్టినేషన్ అక్కడే కాబట్టి మన ఏమంతా అక్కడికి వెళ్ళాలనే కదా మనందరి కోరిక. సో భక్తి ఒకటి శ్రద్ధగా చేసుకుంటూ ఏ అపరాధం లేకుండా మనము భక్తి ఒకటి చేసుకుంటే గనుక మనము భగవద్ధామానికి త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పుడు కృష్ణుడికి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఓ నా పిల్లలు ఇలా వచ్చారు చేస్తున్నారు, మళ్ళీ నా దగ్గర రావడం, అప్పుడు హెల్ప్ చేస్తారు మనకి. కృష్ణ కూడా చాలా హెల్ప్ చేస్తారనమాట. ప్రత్యక్షంగానే వచ్చి హెల్ప్ చేయాలి అదే రూపంలో అనేం లేదు, ఎవరి ద్వారానో రావచ్చు, ఏ రూపంలోనో రావచ్చు. కృష్ణుడు హెల్ప్ చేసేది ఖాయం, ఖచ్చితంగా భక్తులకి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. ఒకసారి జస్ట్ రీక్యాప్ చేసేస్తాను. ఇది మనకి 13.27 శ్లోకం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అనేది అయ్యింది. సో ఒకసారి జస్ట్ రీక్యాప్, స్మాల్ రీక్యాప్ అన్నమాట. 14 కదా మేడం, 14.27 కదా మేడం. సారీ, హరే కృష్ణ. 14.27 14 కదా మాతాజీ. 14.27 సారీ, అవును మేడం. 14.27 ఓకే ఓకే మాతాజీ, సారీ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 14.20. ఓకే, ప్రీవియస్ శ్లోకాస్ ఓకే మ్యూట్ లో ఉండండి. ఒకసారి రీక్యాప్ చేస్తాను, వినని వాళ్ళకి కూడా ఒకవేళ డిస్టర్బ్ వచ్చిందే కనుక వాళ్ళకి రికాల్ అయిపోతుంది. సో ఈ చాప్టర్ పేరు వచ్చేసి గుణత్రయ విభాగ యోగా అని అంటారు. టైటిల్ వచ్చేసి మనకి ట్రాప్ అనే ఉంది. అలాగే 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అని అంటారు అనమాట. ఇంగ్లీష్ లో టైటిల్ అది భౌతిక ప్రకృతియ త్రిగుణాలు. ఓకే, ఇందులో మనము ప్రీవియస్ చాప్టర్ గురించి అంటే ప్రీవియస్ శ్లోక గురించి కూడా నేర్చుకున్నాం. ఏంటంటే డివోషన్ అంటే భక్తి యొక్క సేవ గురించి మాట్లాడుకున్నాం. అంటే బ్రహ్మన్ రిలేషన్ అంటే తన వల్లనే వచ్చింది, అంటే ఆ ఒక కాంతి కృష్ణుడి నుంచి ఏం కాంతి వచ్చిందో అది దాన్ని బ్రహ్మన్ అంటారు అనేసి నేర్చుకున్నాం. తర్వాత లోపల ఉన్నది పరమాత్మ అనేసి నేర్చుకున్నాం. తర్వాత దాన్ని రెండిటికి మెయిన్ అనేసి హైయెస్ట్ వచ్చేసి భగవాన్ అనేసి నేర్చుకున్నాం. ఇవి నేర్చుకున్నాం. ఇది దాని తర్వాత దేని గురించి డిస్కస్ చేసాము, సత్వ రజస్ అండ్ తమస్ గురించి డిస్కషన్ వచ్చింది. ఆ గుణాల వల్లే మళ్ళీ ఇక్కడ రావడము, పుట్టడము ఇవన్నీ జరుగుతుంటుందని నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి రియలైజేషన్ అంటే బ్రహ్మన్ రియలైజేషన్ ఎలా జరుగుతుంది, తర్వాత పరమాత్మ లోపల మనస్ఫూర్తిగా చేయడం వల్ల భగవంతుడిని ఎలా రీచ్ అవ్వచ్చు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి భగవాన్. ఆ భగవాన్ కి కూడా మనం డైరెక్ట్ గా రీచ్ అవ్వడానికి ఒక సొల్యూషన్ అనేది ఇచ్చారు. ఏంటంటే భక్తి యొక్క సేవ ఒక్కటే అనేసి నేర్చుకున్నాం. ఈ నవవిధ అది ఎలా చేరుకోవాలి అని అంటే నవవిధ భక్తి అని మాట్లాడుకున్నాం. ఆ నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనేసి నేర్చుకున్నాం. ఇదంతా ఎవరి ద్వారా వెళ్ళాలి, మనము స్పిరిచువల్ మాస్టర్స్ గైడెన్స్ ద్వారానే మనము వెళ్ళాలి, వినాలి, వాళ్ళ నుంచే వినాలి. వాళ్ళు ఏం చెప్తే అది పాటించాలి. ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చిన బట్టి మనం వెళ్ళి భక్తిలో ఒకటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి నేర్చుకున్నాం. అలాగే వచ్చేసి అంగ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అంటే ఏంటి, ముక్కు నుంచి అంటే ఈ సెన్స్ ఆర్గన్స్ మనకు ఉంటాయి కదా,
దాని నుంచి ఏమేమి చేయాలి, ముక్కు నుంచి స్మెల్ చూడడం కానివ్వండి, తర్వాత నాలిక అంటే మనం ఏం చేయాలి, శివుడు అయితే ఓన్లీ కృష్ణ స్మరణమే కృష్ణుడే వినాలన్నమాట. నాలిక ఏంటనంటే చెప్పాను కదా, నైవేద్యం చేసుకొని మనము కృష్ణుడు ప్రసాదమే తీసుకోవాలన్నమాట. అది మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే స్మెల్ వచ్చేసి తులసి ఆకు కానివ్వండి, మనం ఫ్లవర్స్ దేవుడికి ఏమేమి ఆఫర్ ఇచ్చామో అవి మనము స్మెల్ చూడాలి. పడుకునే కన్నా ముందు అవన్నీ తీస్తాం కదా దేవుడిదంతా, అవి స్మెల్ చూసి పడుకోవాలి. అది కూడా ప్రసాదం లాగా అనమాట. తర్వాత ఒకటి నేర్చుకున్నాం లాస్ట్ కి ఏంటంటే, ఇందులోనే థర్డ్ వన్ ప్లేసెస్, అంటే హోలీ ప్లేసెస్ కి వెళ్ళాలి. ఏంటంటే భగవత్ ధామ్స్ ఉంటాయి కదా, ధామయాత్రకి వెళుతూ ఉండాలి. ఎక్కడెక్కడ లీలలు జరిగాయో, పాస్ట్ టైమ్స్ ఎక్కడెక్కడ జరిగాయో కృష్ణుడివి, అలాంటి ప్లేసెస్ కి వెళ్తే మనకి కొన్ని నెలల వరకు ఆ లోపల ఫీల్ అనేది, ఆరా అంటాం కదా, అది మనలో ఉంటుంది. సో భక్తిలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఏకాదశి వ్రతాలు అంటే ఇప్పుడు ఇంకా త్వరగా మనకు భక్తిలోనే ఒక స్టెప్ ఇంకా ఎదగడానికి ఇంకొక సొల్యూషన్ కూడా ఏంటి అని అంటే, ఈ ఫాస్టింగ్ చేయడం, ఏకాదశిని చేయడము, లేకపోతే మనకు ఇది కదా డిసపరియన్స్ డే, అపీరియన్స్ డే, ఇలా గురువులు వస్తూ ఉంటాయి. కృష్ణుడు జన్మాష్టమి రోజు కానివ్వండి, అలా చాలా ఉన్నాయన్నమాట. ఫెస్టివల్స్ ఉంటాయి కొన్ని, వాటికి మనము ఫాస్టింగ్ అనేది చేస్తుంటాం. అది కూడా మనకి భక్తి సేవలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అది కూడా నేర్చుకున్నాం. అలాగే ఇవన్నీ చేయడం వల్ల సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి మనము పారవ్వడానికి, అంటే గట్టె ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి నేర్చుకున్నాం. కృష్ణధామానికి వెళ్ళడానికి త్వరగా దారి, ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు, మెట్టలు ఎక్కి వెళ్ళడం ఈజీయా, లిఫ్ట్ ఎక్కి వెళ్ళడం ఈజీ అంటే, మనకు లిఫ్ట్ అనేది తయారు చేసి పెట్టేశారు. ఎవరు? మన శ్రీల ప్రభుపాద. అక్కడ ఎక్కడము అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడము, పైన వెళ్ళిపోవడం అనమాట. సమ్ 20 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి, స్టెప్స్ ఎక్కగలమా? లేదు కదా. లిఫ్ట్ అయితే ఈజీ కదా, త్వరగా వెళ్ళిపోతాం. లేకపోతే ఇక్కడ కుంటుకుంటూ రావాలి, మధ్యలో ఆయాస పడిపోతాం, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ కుంటుకుంటూ రావాలి. ఇది టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అదే లిఫ్ట్ అయింది అనుకోండి అంటే, ఇలా స్పిరిచువల్ మాస్టర్స్ ది గైడెన్స్ ద్వారా మనం డివోషనల్ సర్వీస్ లో అసోసియేషన్ విత్ డివోటీస్ ఉంటే కనుక, భక్తుల సాంగత్యంలో ఉంటే కనుక భక్తిలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడే మనము భగవంతుడిని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేసి మెయిన్ అన్నమాట. ఇందులో ఈ శ్లోకాలో మెయిన్ టాపిక్ అదే అన్నమాట. ఓకే, అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఎవరికైనా హ్యాండ్ రైజ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. అర్థమైందా? క్లాస్ తీసుకొని చాలా ఓపికతో చెప్పారు మాతాజీ. చాలా బాగుంది. గురువు మేము సంఘ ఆచరించినా కానీ మేము అనుకునే బాగా మేము దీంట్లో లీలం అయిపోయినాం మాతాజీ మీరు చెప్పే విధానంలో. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. ఆల్ గ్లోరీస్ టు గురు సంఘ వైష్ణవాస్. నవవిధ భక్తిది ఒక్కసారి మళ్ళీ చెప్పండి మాతాజీ, నోట్ చేసుకో. రాసుకుంటారా? ఓకే, రాసుకోండి మాతాజీ. చెప్పండి. శ్రవణం, శ్రవణం, ఓకే, కీర్తనం, ఓకే, విష్ణు స్మరణం, ఓకే, పాద సేవనం, ఓకే, అర్చనం, వందనం, దాస్యం, ఓకే, సాఖ్యం, ఓకే, ఆత్మ నివేదనం. ఓకేనా? ఓకే. ఒక 5 నోటెడ్ అయినాయి, 4 నోటెడ్ లేదు. ఇప్పుడు అన్ని వచ్చాయి కదా మీకు? థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మనసులో కలహంగా ఉంటే మాతాజీ ఇది తేలికైపోయింది మాతాజీ క్లాస్ వినడంతోనే. మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఇది క్లాస్ విన్నప్పుడు మనసు తేలికైపోయింది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అంతా గురు కృప, అంతా గురు దయ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సరిత మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ హరి బోల్ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. సరిత మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మాతాజీ, ఏదైనా హరే డౌటా? మాతాజీ
ఇప్పుడు నవవిధ భక్తి మార్గాలు చెప్పారు కదా మాతాజీ. అందులో అర్చనం అంటే ఏ విధంగా మాతాజీ? పూజించడం, పూజ చేస్తాం కదా, ఈ ఫ్లవర్స్ తో కానివ్వండి, తులసి ఆకుతో పూజ చేస్తాం కదా మనము, దాన్ని అర్చనం అంటారు. పూజించడం, తనకి పూజించడం సఖ్యంకు కూడా కొంచెం అంటే ఒక ఫ్రెండ్ భావంతో చేస్తాం కదా మాతాజీ, అది సఖ్యం. ఇంకొక డౌట్, శ్రీకృష్ణునికి మందార పూలు పెట్టద్దు అని ఇక్కడ విన్నాను మాతాజీ. అవునా, నేను కనుక్కుంటా మాతాజీ. నాకైతే పారిజాతం ఇష్టం కృష్ణుకి, ప్లస్ లోటస్ ఇష్టం అని తెలుసు. ఈ మందారం పూలు మీరు చెప్తున్నది దాని గురించి నాకు ఐడియా లేదు, నేను కనుక్కొని చెప్తాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే చాలా కృష్ణ బాగా మాతాజీ. చెప్పారు మాతాజీ, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ వైష్ణవాస్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉమా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ హరే చాలా కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. అదే థ్యాంక్ యూ సో అన్నారు మచ్. కదా, భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు అని. అవును మాతాజీ, ఆ దేవుడే వస్తే మనమైతే అది నమ్మలేం కదా, అందుకే ఏదో ఒక రూపంలో వస్తాడు ఈ కదా. కలికాలంలో డైరెక్ట్ గా వచ్చినా కూడా మనము నమ్మలేం. నమ్మలేం. ఏదే అంటే యాక్టింగ్ లా వచ్చారో ఏదో డ్రామా కంపెనీ అని అనుకుంటారు అసలు. అంటే శుద్ధ భక్తులు రికగ్నైజ్ చేసేస్తారు మనకి. యాక్చువల్లీ ఏంటంటే చిన్న వీళ్ళ స్టోరీ కూడా ఇన్నా మాతాజీ, చెప్పమంటారా మాతాజీ? ఇప్పుడు టైం ఉంటే ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ చూద్దాం మాతాజీ, తర్వాత నేను మీకు చెప్తాను. సరే మాతాజీ. అదే నాకు షార్ట్ అదే అంటే చెప్పుడు కానీ స్టోరీ విన్నాక ఎందుకంటే తెలిసింది మాతాజీ, భగవంతుడు ఎవరి రూపంలోనైనా రావచ్చు అని. కానీ మనము అనుకోము కదా, పట్టించుకోము, నీదేందిలే అని వదిలేస్తాం కదా. కరెక్ట్ మాతాజీ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. టైం ఉంటే చెప్దాం మాతాజీ, టైం లేదు. రేపు చెప్తాలేండి మాతాజీ. అడుగుతాను మాతాజీ, మాతాజీని అడుగుతాను. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. ఏం లేవా? ఓకే, ఉంది. జయశ్రీ మాతాజీ చెప్పండి, ఇందాక మాట్లాడారు. కృష్ణ మాతాజీ, కృష్ణుడు ఏ రూపం వస్తాడు అన్నాడు ప్రూఫ్ అయింది మాతాజీ నా విషయంలో. మా అన్న చాలా పని ఉన్నది, ఎలా ఎలా అనుకుంటే ఒక ఆమె వచ్చింది, ఆమె తోడుతో నేను, ఆమె సహాయంతో నేను త్వరగా చేసుకొని జపం 16 రౌండ్స్ పూర్తి చేసుకున్నాను మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. సహాయం చేశాడు ఆ విధంగా అని అప్పుడు అడుక్కున్నాను మాతాజీ. మనం చేతితో కృష్ణుడు మనల్ని ఎప్పుడైనా మన వెంటనే ఉంటాడని రుజువైంది మాతాజీ. ఎస్ మాతాజీ, అది ఖచ్చితంగా అది జరుగుతుంది. అదే మాతాజీ, చాలా మనస్ఫూర్తిగా టెన్షన్ వచ్చింది మాతాజీ, ఇంత పని ఉంది, ఎప్పుడు చేసుకోవాలని. కృష్ణ నువ్వే నాకు చూపించు అంటే ఇంకా ఆ విధంగా వచ్చింది మాతాజీ. అంతే, ఒక హెల్ప్ చేసింది. శుద్ధ భక్తితో వేడుకుంటే ఎవరితో అన్నా ఉంటాడు కృష్ణుడు. అంతే మాతాజీ, అంతే. ఓకే మాతాజీ, అంతే అండి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికి లేకపోతే మాతాజీ, హరే కృష్ణ. పరిపూర్ణ పద్మావతి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చాలా టైం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైతే చాలా. ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ వైష్ణవాస్. థ్యాంక్ యూ సో మచ్ పరిపూర్ణ పద్మావతి మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి భక్త వైష్ణవులందరికీ జై. శ్రీరాధకి జై, సంకీర్తనకి జై, జై జగన్ की जय. हरे कृष्ण, हरे कृष्ण माताजी. Hare Krishna. Yes. Thank you for giving opportunity Mataji. Thank you so much. It is Krishna's mercy. Nothing is mine. Thank you so much. Hare Krishna. Nice explanation. Hare Krishna. Thank you. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.